वृन्दा ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी आचार्यपदाय निताय गौरप्रदाय निगमनाथाय कृष्णप्रेष्ठाय स्वामी नमस्ते శ్రీరాధే శ్రీరాధే. చెప్పండి. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం సేవయా భగవత్ ఉత్తమ శ్లోకే భగవతుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమః. హరి బోల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్. సో మనము ఎప్పటిలాగానే ఈరోజు కూడా అంకితం ఇస్తున్నాము మనం నేర్చుకోబోయే లెసన్. వాట్ ఈస్ దట్ లెసన్ అంటే, మనం 18 రోజులు 18 అధ్యాయాలు మహాయజ్ఞం చేసుకుంటున్నాము. నిరంతరంగా ఆగకుండా మనం ఎక్కడ సెలవు తీసుకోకుండా ఇప్పుడు దాకా చేసాము అంటే 1/3 అయిపోయింది. నిన్నటితో 6 అధ్యాయాలు ముగించుకున్నాము. ఈరోజు 7వ దానికి ప్రవేశం అవుతున్నాము. సో ఈ క్లాస్ కూడా అంకితము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి, ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. హరే కృష్ణ. సో మనము 7వ దానికి వెళ్ళే ముందు ధ్యాన యోగం అనేది 5 నేర్చుకున్నాం. ఏంటి అంటే EASY ఈజీ అంటే ఈ అధ్యాయము ధ్యాన యోగము. ధ్యానంలో ఎలా చేయాలి అని 8 రకాలు చెప్పి ఉన్నారు. ఆ ధ్యానం చేసే అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు యోగి అయినట్లయితే, అంటే ధ్యాన యోగం చేసి భక్తి యోగాకి వచ్చినట్లయితే నన్ను చేరుకోగలరు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు. సో మనం 7వ దానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ సారాంశము లేక సంక్షిప్తము అంటే షార్ట్గా మనం ఏమనుకోవాలంటే, ఫస్ట్ HEAD అంటే హెడ్ అన్నమాట, సంక్షిప్తము. హియరింగ్ అంటే శ్రవణము. శ్రవణం అంటే మనకందరికీ తెలుసు, వినడం. సో ఇక్కడ మనం కొందరు మాట్లాడుతున్నారు, కొందరు వింటున్నారు. సో మీరు చెప్పేటప్పుడు నేను వింటున్నాను, నేను చెప్పేటప్పుడు మీరు వింటున్నారు. సో వినేదాన్ని శ్రవణం అని అంటాం. ఎలా శ్రవణం చేయాలి ఏంటి అనేది డీటెయిల్స్ చూద్దాం. నెక్స్ట్ ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, ప్రతి చోట అండ్ సారము. 4 నుండి 12 శ్లోకాల వరకు అంటున్నారు. ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్ అంటే ప్రతి చోట భగవంతుడిని చూడడం అంటే ఇక్కడ మనం ప్రకృతి గురించి తెలుసుకుంటాం అన్నమాట. మన చుట్టూ ఉండే ప్రకృతిలో కూడా భగవంతుడు ఉన్నాడా లేదా అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఏ అంటే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంటే అంగీకరిస్తావా లేదా తిరస్కరిస్తావా, అది మన ఇష్టం అన్నమాట. ఒకరు చెప్తారు ఈ భక్తి ఇలా ఉంటుంది, ఇలా చెయ్యి, ధామానికి వెళ్ళిపోవచ్చు, ఈ దుఃఖాలయం అశాశ్వతంలో మనం ఉండకూడదు, ఇవన్నీ చెప్తూ వస్తూ ఉంటారు. కానీ మన ఇష్టం అన్నమాట. తర్వాత లాస్ట్‌కి
భగవంతుడు ఇంత చెప్పిన తర్వాత కూడా అన్ని శ్లోకాలు సమయం అయిపోయిన తర్వాత అర్జునుడికి చెప్తాడు, నేను ఇన్ని చెప్పాను అర్జున నీకు, నీ ఇష్టం, నువ్వు యుద్ధం చేస్తావా లేదా దిగజారిపోతావా అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, లేదు లేదు, నా మోహం అంతా తొలగిపోయింది, నేను ఇప్పుడు నువ్వేలా చెప్తే అలా చేస్తాను, మీరే నా గురువు అని అర్జునుడు యాక్సెప్ట్ చేస్తారు. సో మనం కూడా యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ అనేది చేయకూడదు. రిజెక్ట్ వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి అనేది కూడా కృష్ణ పరమాత్ముడు చెప్పారు. నెక్స్ట్ లాస్ట్లో వచ్చి డెమిగాడ్స్ అంటే దేవి దేవతలు అనమాట. అయితే ఇక్కడ అర్జునుడికి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, మనకు కూడా ఆలోచన వస్తుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము ఏంటి, అమ్మవారి జాతర ఈరోజు రేపు అందరికీ సెలవు దినాలు. సో చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సో అమ్మవారిని కొలువు అంటే మనము ప్రార్థించొచ్చా లేదా అనేది ప్రార్థించొచ్చు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళందరూ అని అంటే, అక్కడ ఒక రీజన్ ఉంది ఎందుకు దేవి దేవతలకి అందరూ పూజ చేస్తారు అనేది. సో ఇక్కడ ఫస్ట్ శ్రవణము, ఇక్కడ చూసారా చిన్న అబ్బాయి చెవులు పట్టుకుని, అంటే శ్రవణం మనం చెవుల ద్వారా చేస్తాము, అవి కూడా ఇంద్రియములు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శ్రవణం పట్ల శ్రీకృష్ణుని యొక్క సందేశం ఏమనుందో మనం చూద్దాము. ఇక్కడ ఈ 3 పాయింట్స్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హ్యాండ్ రేస్ చేయండి, చదవాలి. ఓకే, లక్ష్మీ మాతాజీ మీరు చదవండి ఫస్ట్ హ్యాండ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధ్యానించే ముందు ఆయనను గురించి శ్రవణం చేయాలి. హరి బోల్. తన గురించి తనే జ్ఞానాన్ని వెల్లడిస్తున్నాడు. ఇది అరుదైన జ్ఞానము. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అలా టకటకా చదవాలన్నమాట, బాగుంటది, అందరికి అర్థమవుతుంది. సో ధ్యానించే ముందు అంటే ఇంతకుముందు మనం ధ్యానం గురించి చెప్పుకున్నాం 6వ అధ్యాయంలో. సో ఏదైనా మననం చేసుకుని ధ్యానించే ముందు వాళ్ళెవరు అనేది వాళ్ళ గురించి మనము శ్రవణం చేయాలి, వినాలి అన్నమాట. అయితే కృష్ణుడు ఏమంటున్నారు, నన్ను ధ్యానించే ముందు నా గురించి తెలుసుకో. ఆ జ్ఞానాన్ని ఎవరిస్తున్నారు, నేనే ఇస్తాను. తన గురించి తానే జ్ఞానాన్ని వెళ్ళదీస్తున్నారనమాట. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, కొన్ని క్లాసెస్లో మనమే పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఉన్నప్పుడు మన గురించి ఎవరికి తెలియనప్పుడు మనమే పరిచయం చేసుకోవాలి. నేను ఫలానా ఫ్యామిలీ నుండి వచ్చాను, నేను ఇది చదువుకున్నాను, ఇంత ఉద్యోగం చేశాను, ఇంత బిజినెస్ చేశాను, ఇక్కడ ఉంటాము, ఇవన్నీ అనమాట. సో కానీ కృష్ణుడిది జ్ఞానం వేరే అనమాట. సో ఇటర్నల్ కాబట్టి, సో తన గురించి తానే జ్ఞానాన్ని వెల్లదీస్తున్నాడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇది అరుదైన జ్ఞానం. ఇటువంటి జ్ఞానం ఎవరికి ఎవరి వల్ల కూడా మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము శ్రీకృష్ణ భగవానుడి గురించి మనం చదువుకుంటున్నాం, లీలలు తెలుసుకుంటున్నాం, అవి ఇవి. సో ఈజ్ ఇట్ సేమ్ వెన్ యూ కంపేర్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్? వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకున్నాం, పలానా వాళ్ళు చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోండి, సేమ్ ఇట్లాగే ఉంటుందా, కృష్ణుడిలాగానే వేరేలాగా ఉంటుందా? ఉండదు మాతాజీ, కృష్ణుడిలాగా ఉండదు, నో కంపారిజన్. అరుదైన జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ముందే చెప్పారు కృష్ణుడు, నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఒక 4 ఉంటారు అని. ఆ 4 ఏంటి మనం తెలుసుకుందాం ఇక్కడ ముందుకి. సో అలాంటి వాళ్ళే కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు అండ్ కృష్ణుడి గురించి శ్రవణం చేస్తూ ఆయన గురించి తెలుసుకోవాలని ఉన్న వాళ్ళే వెళ్తారు. సో నెక్స్ట్ శ్లోకాల ద్వారా మనం తెలుసుకుందాము. ఇక్కడ చూస్తున్నారా, ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటున్నారు. మధ్యలో మనకి ఏం కనిపిస్తుంది, ఆ వ్యక్తి యొక్క గుండెల మీద పరమాత్ముడు. అంటే జీవిలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అని మనము ఇంతకుముందు స్లైడ్స్ చూసాం కదా, జంతువుల్లో కానీ మొక్కల్లో కానీ అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. ఒక జీవిలో పరమాత్మ ఉంటాడు. ఓకే, సో భగవాన్ ఉవాచ. మనీషా మాతాజీ మీరు చదవండి. చదవచ్చా? శ్లోకాలేమో నేను చెప్పిన వాళ్ళు చదువుతారు, అనువాదం చదవటానికి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో హ్యాండ్ రైజ్ చేస్తే కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. హరే కృష్ణ. శ్లోకం చదవమ్మా. ఓకే మాతాజీ. శ్రీ భగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజనాత్మశ్రయః
అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాసాసి తచ్ఛృణుః. తచ్ఛృణుః. ఓకే. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు అనువాదం మీరు చదవండి. ఎవరో చదవాలనుకున్నారు వాళ్ళని అడగండి. హరే కృష్ణ. ఇందాక ఎవరు చెప్పారు? మాతాజీ చదవండి. నేను సబితా ఘోష్ మాతాజీ. నాకు చదవండి మాతాజీ, చదవండి. మీకు అనువాదం చదవడానికి రాదు కదా? ఓకే. తెలుగు రాదు మాతాజీ. శోభరాణి మాతాజీ, మీరు నిన్న చెప్పారు కదా. హరే కృష్ణ, ఉన్నారా శోభరాణి మాతాజీ? హ్యాండ్ రైజ్ చేయలేదా? జాయిన్ అయితే అయ్యారు మాతాజీ, కానీ ఓకే, యూ కెన్ గో టు ద నెక్స్ట్. ఉమా మాతాజీ చదవండి మాతాజీ, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసే నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు వినుము. అయితే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఏమంటున్నారు? ఓ పార్థ. పార్థ అంటే అర్జునుడే, అవునా? అర్జునుడి మరి యొక్క పేరు అన్నమాట. సో మనస్సు నాందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్నెట్లు సమగ్రంగా నెరగగలవో ఇప్పుడు వినుము. అంటే ఇప్పుడు ఇతను కూర్చున్నారు కదా, కూర్చుని భగవంతుడి గురించి ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. సో భగవంతుడే అన్నీ అని మనం అనుకున్నప్పుడు మనకు వచ్చిన కష్టాలు కానీ సుఖాలు కానీ ఏవైనా నీవే భగవంతుడా, నీకు ఏది మంచి అయితే అదే చెయ్యి, నాకు ధైర్యాన్ని ఇవ్వు, నీ భక్తి ఎక్కువ చేసుకునేటట్లు నన్ను చెయ్యి, నేను సత్సంగంలో ఉండాలి, నేను గుడికి వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ నీ సమక్షంలోనే నేను ఉండేటట్టు నన్ను చెయ్యి భగవంతుడా అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనని ఏ విధంగా తెలుసుకోగలము అనేది నెక్స్ట్ శ్లోకాలో మనకు చెప్తున్నారు. ఏంటి అంటే 3 విధాలైన జ్ఞాన సముపార్జన. అంటే ఒక రకంగా కాదనమాట, 3 రకాలుగా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడం అని చెప్తున్నారు. అవి 3 రకాలు ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం అంటున్నారు. అంటే భౌతిక ఆధారాల ఆధారము. భౌతిక ఆధారాలు అని అంటే మనం ఒక గుడికి వెళ్తాం కదా, గుడి కట్టి ఉన్నది, అది గుడి భౌతికమే కదా, అవునా మాతాజీ? అంతే కదా, అవునా? ఇప్పుడు ఈ గుడి ఉంది, ఎన్నో గుడిలు మన పురాతనమైనవి శిథిలాలు అయిపోతున్నాయి కదా, మనం యాత్రలకి పోయినప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం. అంటే పర్మనెంట్ కాదనమాట, భౌతికానికే చెందింది. సో భౌతిక ఆధారాల ఆధారంగా మనం కొన్ని చూస్తూ ఉంటామని చెప్తున్నారు. నెక్స్ట్ అనుమాన ప్రమాణం అంటే ఊహ అన్నమాట, మరియు తర్కం, పరికల్పన అని అంటున్నారు. అంటే కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎందుకో బాల్కనీలోకి వెళ్ళాము లేదా బయటికి వెళ్ళాము, ఆకాశంలో ఒకలాంటి పొగ వస్తుంది, ఆ పొగ ఒక పెద్ద గీతలాగుంది. అప్పుడు మనం ఏదన్నా ఊహించుకోవచ్చు కదా, ఏంటి మబ్బులు ఇలా గీతలా అంటే ఏమాత్రం ప్లేన్ ఇటు సైడ్ వెళ్ళిందేమో, జెట్ ఏరోప్లేనో ఏదో ట్రైనీసో వెళ్ళారు, అది మనం ఊహించుకోవచ్చు కదా ఆ రకంగా, అవునా కదా? ఒక్కొక్కసారి ఏమవుతుంది, వర్షాలు పడుతున్నాయి, బురద బురదగా ఉంది, అక్కడక్కడ మనకి అడుగులు కనిపించాయి, అవి పిల్లి అడుగులా కుక్క అడుగులా అని కూడా మనం ఏదో ఊహించుకోవచ్చు. లేదా ఒక మనిషి, ఓహో ఎవరో వచ్చి ఇటు వెళ్ళారు అనేది, ఇలాంటివి అనమాట పరికల్పన. ఓకే, ఊహించుకుంటాము, ఇలా తర్కం కూడా చేస్తామన్నమాట. అంటే ఇదే అని ఒక్కోసారి డిసైడ్ అవుతాము, లేదా డిసిషన్కి ముందు ఆలోచన. శబ్ద ప్రమాణం అంటే నియమాంస, చట్టబద్ధంగా రుజువు చేసుకోవడం అనమాట శబ్ద ప్రమాణం అంటే. అంటే నియమం ప్రకారము ఇది అవును అనుకుంటే, ఇప్పుడు ఒక కొండ మీద నుంచి చూస్తున్నాం మనం, ఒక హయ్యర్ స్టేట్ ఎక్కడైనా ఎక్కాం ఒక లెవెల్, హైదరాబాద్లో అయితే బిర్లా మందిర్ ఎక్కితే మనం ఆ మెట్లన్నీ ఎక్కితే మనకి కొంత హైదరాబాద్ ప్రాంతం అంతా క్లియర్గా మనకి కనిపిస్తుందన్నమాట. కనిపించిన తర్వాత మనం దూరం నుంచి చూస్తే ఇదా అనుకుంటాం, కానీ దగ్గర నుంచి వచ్చి చూడాలి,
చూసినప్పుడు అది కిందకి దిగిన తర్వాత మనకి యాక్చువల్లీ చట్టబద్ధంగా రుజువు చేసుకోవడాన్ని శబ్ద ప్రమాణం అని అంటారు. శబ్ద ప్రమాణం అంటే మామూలుగా ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాత శబ్దం వేరేలాగా ఉంటుంది కదా, కింద నుంచి అరిచినప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు వేరేలాగా ఉంటుంది కదా. సో అది తెలుసుకోవడం అన్నమాట. హరే కృష్ణ. సో నెక్స్ట్ చాలా 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 మంచి శ్లోకం అన్నమాట. సో శ్రీదేవి అంగార మాతాజీ మీరు చదవండి. Yes, Mataji. Hare Krishna Mataji. మాతాజీ మీకు ఛాన్స్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్నాం వేత్తి తత్వతః. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అనువాదం ఎవరైనా చదవండి. 7.3 శ్లోకం. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేల కొలది మనుషుల్లో ఒక్కడు మాత్రమే పూర్ణత్వము సాధించుటకు ప్రయత్నించును. ఆ విధంగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నాడు. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనుష్యానాం సహస్రేషు అంటే వేల కొలది మనుషులు అన్నమాట. ఇక్కడ మీరు బొమ్మలో చూస్తున్నారా, చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఇట్లాంటి రష్ ఎక్కడ చూస్తాం మనము, పూరి జగన్నాథ్ యాత్ర అలా చూస్తాము. ఒక్కోసారి ఎగ్జిబిషన్ లో కూడా లాస్ట్ డేస్ లో ఇట్లా ఉత్త తలకాయలా కనిపిస్తుంటాయి ఆ పిచ్చి వాళ్ళు కదా. సో అక్కడ ఒక్కొక్క దగ్గర అలా ఉంటుందన్నమాట. సో ఏమో చూడాలి. నరసింహ సినిమా రిలీజ్ అయిందా? హరే కృష్ణ. అది రిలీజ్ అవుతే ఇలా ఉందనుకోండి, అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు మనం. సో ఇలా మనుష్యానాం సహస్రేషు వేల 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 కొలది ఇక్కడ నుంచి ఒక్కరు మాత్రమే ముందుకు వస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే ఇక్కడ పూర్ణత్వము చెందిన వారు అని అంటున్నారు. అంటే పూర్తిగా భగవంతుడి గురించి తెలుసుకొని పూర్ణత్వం సాధించుటకు ప్రయత్నించును. సో భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఒక తపనతోని వేలల్లో ఒక్కరు మాత్రమే ముందుకు వస్తారు అని అంటారు. సో ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ 4000లో ఒక్కరు వచ్చారు అనుకుందాం మనం. సో అలా ఆ విధంగా పూర్ణత్వం సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నారు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1000 మంది ఉన్నాం. ఇక్కడ మీరు చూడండి కొందరు ఉన్నారు ఇక్కడ, రైట్. సో వీళ్ళు కూడా అన్నమాట, వీళ్ళు కూడా ఏదో సాధించాలని వచ్చారు. వీళ్ళల్లోంచి ఒకరు మాత్రమే ముందుకు రాగలుగుతున్నారు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఈ బొమ్మ ద్వారా ఇలా చూపించారు. మనకి ఎందుకు ఈ మోడర్న్ డ్రెస్ అది వేశారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇవైతేనే మనం తొందరగా అర్థం చేసుకుంటామని అలా చూపిస్తున్నారు. కానీ నేనేం చెప్తానంటే కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వారు కూడా ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోతూ ఉంటారు. ఏవో వేరే వేరే కారణాలు ఉంటాయి, మనము ఇవి అని మనం చెప్పలేము. కానీ యథార్థంగా అతని గురించి తెలుసుకునే వాళ్ళు ఒక్కరే నా దగ్గరికి రాగలుగుతారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నాడంటే అర్జునుడిని మాధ్యమంగా తీసుకున్నారు, కానీ మనకు కూడా అదే చెప్తున్నారు. సో మనము ఫస్ట్ది ఇక్కడ యాక్రోనిమ్ ఏమొచ్చింది మనకి, ఒక సంక్షిప్త పదం ఏమని వచ్చింది, హెడ్. ఈజీ తర్వాత హెడ్ అన్నమాట. అంటే హెచ్ మనం కవర్ చేసాం ఇప్పుడు దాకా. హెచ్ అంటే హియరింగ్. భగవంతుడి గురించి విని 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 ఆయన గురించి ఎంతో తెలుసుకున్నాక కూడా మనుష్యానాం సహస్రేషు అంటే ఏంటి, వేలలో ఒకరే వస్తారు. ఆ ఒక్కర్లు ఆ నలుగురు కూడా కలిసి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నలుగురిలో కూడా మళ్ళీ నా దగ్గరికి ఇంకొకరే రాగలుగుతారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఈ నెక్స్ట్ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట సారం ఏంటి, ప్రతి చోట కృష్ణుణ్ణి దర్శించుట. ఎలా దర్శిస్తామో ప్రతి చోట కృష్ణుడు, మనం మామూలుగా చెప్పేసుకుంటున్నాం కృష్ణాన్ని సెంటర్ చేసుకోండి, మీరు ఏ పని చేసినా ఏమి చేసినా కృష్ణుణ్ణే చూడండి, కృష్ణుణ్ణే తలుచుకోండి అని అంటున్నారు. కానీ అది ఏ విధంగా ఎలా చేయగలమంటే మన చుట్టూ ఏముంది. సో ఇక్కడ ఏమని ఇస్తున్నారంటే జీవము మరియు జడముల యొక్క మూలాధారం. జీవము అంటే జీవమున్నవి,
మొక్కలు అనొచ్చు, జంతువులు అనొచ్చు, మనుషులు అనొచ్చు. జడములు అంటే కొండలు, రాళ్ళు, రప్పలు ఇలాంటివి అన్నమాట. సో వీటి యొక్క మూలాధారమే ప్రకృతి. మన చుట్టూ ఉండేది ప్రకృతి. నెక్స్ట్ జీవ అంటే జీవం ఉండేది. ఇంకొకటి జీవుల్లో ఉండే ఈశ్వర అంటే భగవంతుడు అని చెప్తున్నాడు. సో శ్రీకృష్ణుడే సమస్తానికి కారణభూతుడు. అంటే మనం అది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టినా విని 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 చూసి గురువుల ద్వారా బాగా తెలుసుకునేసరికి మనకి అర్థమవుతుంది ఏంటి అంటే ఈ ప్రకృతి కూడా భగవంతుడే చేశాడు. భగవంతుడు చేశాడు కాబట్టే ఇలా మనము ఉండగలుగుతున్నామని మనకి అర్థమవుతుంది. సో శక్తిమంతుని శక్తిమంతుడు అంటే ఎవరు? శక్తిమాన్ ఎవరు? కృష్ణుడు. కృష్ణుడే. ఆ షడైశ్వర్యాల్లో ఒకటి శక్తి. ఆయనని మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. సో శక్తిమంతుని శక్తి ఏ విధంగా ఉంది అనేది ఈ శ్లోకంలో తెలుసుకుందాం మనం. సబితా మాతాజీ ఉన్నారా? ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి, శ్లోకం చదవండి. 7. సరే మాతాజీ, థ్యాంక్ యూ. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక్కడ భూమి, జలము, అగ్ని, వాయువు. భూమి రాపో నల వాయు అన్నారు. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 కలిస్తే ఏమంటాం మనం జనరల్ గా? పంచభూతాలు మాతాజీ. వెరీ సింపుల్, పంచభూతాలు. ఈ పంచభూతాలతోనే మన శరీరం చేయబడింది. అవునా? మన శరీరంలో జలం ఉందా? ఎస్ మాతాజీ. మన మాంస ముద్దలు ఏమీ లేదు, భూమి నుండి వచ్చింది అని అనుకోవడం. అగ్ని ఉందా? ఎస్ మాతాజీ. అగ్ని ఉంది కదా, వేడిగా టెంపరేచర్ ఇంత ఉంటేనే మనం బతుకున్నట్లు. చల్లబడిపోతే వీఆర్ డెడ్ బాడీస్ కదా. సో వాయువు ఉందా? గాలి. ఎస్, ఈథర్ అంటే ఆకాశం అన్నమాట. సో ఆకాశం ఎలా ఉంది అని అంటే ఆకాశంలో ఉండే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మన బాడీలో ఉన్నాయి అని చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇవి పక్కకి జరిపేస్తే సూక్ష్మ శరీరం అని మనం ఇంతకుముందు చదువుకున్నాం. దానిలో మనకి ఏమేమి ఉన్నాయి? మనస్సు, బుద్ధి మరియు అహంకారం. ఇవి సూక్ష్మ శరీరం. ఆ తర్వాత ఆత్మ. అవునా? సో అహంకారం అని ఈ 8 అంశముల సముదాయాన్ని నా భిన్న ప్రకృతి అనబడును. అంటే ఇవన్నీ కలిపితేనే భిన్న ప్రకృతి, అసలైన ప్రకృతి కాదు. అంటే మనం భగవంతుడి అంశ అయినప్పటికీ, మనం వచ్చినప్పటికీ భిన్న అంశాలు అని చెప్పారు కదా. సో ఆ విధంగా. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ చూసినట్టయితే దిస్ ఇస్ సోల్. సోల్ అంటే ఆత్మ. ఓకే, ఆత్మ చుట్టూ ఏముంది? సూక్ష్మ శరీరం అన్నారు. ఇంటెలిజెన్స్, మైండ్, ఈగో. ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి, మనస్సు, అహంకారం. ఇవన్నీ కూడా ఎప్పుడు మనకి పూర్వజన్మ నుంచి వస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఇంటెలిజెన్స్ కూడా కొందరు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ అది మనస్సు అనుకోండి. సో అది. అండ్ మైండ్ మనస్సు, సారీ. ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి అండ్ ఈగో. సో మంచి బుద్ధి గల వాళ్ళు చిన్నప్పటి నుంచే ఉంటారు కొందరు. సో వాళ్ళ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఈగోని ఎప్పుడు కప్పిపుచ్చేస్తారు వాళ్ళు. అసలు ఈగోని బయటికి రానివ్వరు అనమాట. అంటే మనసు చెప్తుంది నువ్వు ఊరుకో, నువ్వు ఊరికే పైకి రాకు అని చెప్పేసి బుద్ధి కూడా చెప్తుంది అనమాట. సో అది. దాని తర్వాత ఉండేది ఈ మనం చూసే శరీరం అనమాట. ఎవరైతే శ్రీదేవి అంగార అంటున్నాము, పంపాపాల్ మాతాజీ అంటున్నాము, సబితా మాతాజీ, మనీషా మాతాజీ, మనమందరం. ఓకే, సో మనమందరం దీంతో చేయబడి ఉన్నాం. ఏంటి అంటే ఎర్త్, వాటర్, ఇది గ్రాస్ బాడీ, స్థూల శరీరము, ఫైర్, ఎయిర్ అండ్ ఎర్త్. సో ఇలా చేయబడి ఉంది మనది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా నా నుండే వచ్చినాయి అని శక్తిమాన్ చెప్తున్నారు. ఎవరు శక్తిమాన్ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. హరే కృష్ణ. నెక్స్ట్ జీవ. ఒకటి శక్తి అని చెప్పేశారు, ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు ఏంటి అని మనము చూద్దాం. ఓకే, ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. ఒకటేమో చక్కగా ఆవులతోని మురళి ఊదుతూ కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఇక్కడేమో ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకే, ఇది ఏంటి అంటే పరమాత్మ. ఈ విధంగా యోగులు ఇలా ఉంటారు. సచ్చిత్ ఆనందం
అంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆనందంగా ఎలా ఉంటుంది మనసు అనేది చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు అంగార మాతాజీ మీరు చదవండి. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అపరేమ తత్స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యయేదం దార్యతే జగత్. హరి బోల్ మాతాజీ. అనువాదం అనువాదం బబిత మాతాజీ మీరు చదవండి మాతాజీ, ఇందాక హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ. బబిత మాతాజీ అదే మార్చలేదు కదా, ఏమున్నది మాతాజీ? అది భూమి జలము అదే చదవాలా? ఓ ఓ మహాభావుడు అక్కడి నుంచి. ఓ మహాభావుడు అనువాదం రాలేదు మాతాజీ, ఇక్కడ స్క్రీన్ పైన అది రాలేదు. భూమి జలము అగ్ని వాయువు అది ఉన్నది. కాదు, చూడండి ఒకసారి. అది అయిపోయిందమ్మా, ఆ శ్లోకం అయిపోయింది. స్క్రీన్ పైన అదే ఉంది మాతాజీ. లేదు మాతాజీ, వస్తుంది స్క్రీన్ పైన. నేను కూడా వేరే సాక్ష్యానికి పెట్టుకున్నాను. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ, చదవండి చదవండి. ఓ మహాభావుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొను జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి గలదు. ఇక్కడ ఓ మహాబాహుడైన అర్జున అంటే మహాబాహో అని అంటున్నారు. శ్రీకృష్ణుడు ఎప్పుడు అర్జునుడిని ముద్దుగా ఒక రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు. సో అర్జునుడు కూడా గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణ. కృష్ణ అని మామూలుగా ప్రతిసారి కృష్ణ కృష్ణ అనకుండా పరంధామ అని, ఇంకా రకరకాల జనార్దన అంటాడు. కృష్ణుడికి ఉన్న బిరుదులు పేర్లు అవన్నీ చెప్పుకుంటారు. సో మహాబాహుడైన అర్జున. మహాబాహువు అంటే, బాహువులు అంటే ఏంటి? చేతులు. చాలా పొడవాటి చేతులు ఎంతో అందమైన వాళ్ళకి ఉంటాయంట. సో మంచి పొడవాటి చేతులు ఉన్న అర్జున, వాటికి అన్యంగా న్యూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు అని చెప్తున్నారు. అంటే ప్రకృతిలో మనకి ఇవన్నీ దొరుకుతాయి కదా, పళ్ళు, ఫలాలు, మొక్కలు, పత్రాలు, పుష్పాలు, తిను ఆహార పదార్థాలు, వీటన్నిటినీ కూడా మనం ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటున్నాం. అంటే ప్రకృతి మనకి భూమి నుండి ఈ మొక్కల ద్వారా ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా నీరును కూడా ఇస్తుంది ప్రకృతి, గాలిని కూడా ఇస్తుంది. ఇవన్నీ ఇంతకుముందు శ్లోకంలో మనం చదువుకున్నట్లు. సో ఈ జీవులన్నీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని జీవులతో కూడి ఉన్న ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదొక్కటే కాదు, శక్తిమాన్ అంటే వేరే శక్తి ఉంది, ఏంటి అనేది నేను చూపిస్తాను అని అంటున్నారు. సో సర్వకారణం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ఊపిరి పీల్చుకుని వదిలేటప్పుడు ఒక్కొక్క బ్రహ్మాండం బయటకు వస్తుంది అనమాట. ఎన్నో 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 బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాడు. సో మనం ఒక దాంట్లో ఉన్నాం అందులో. అంటే మనము ఎంత ఒక చుక్క కూడా కాదు. మనము కృష్ణుడు దృష్టిలో అంటే ఆధ్యాత్మిక దృష్టిలో మనం తీసుకున్నట్టయితే వెరీ వెరీ లెస్ దెన్ ఎ మైక్రోస్కోపిక్ ఆర్గానిజం. మనం ఒక జీవిని మైక్రోస్కోప్లో పెట్టే చూడగలుగుతాం, మామూలుగా చూడలేం. మన చుట్టూ ఎన్నో జీవులు ఉంటాయి కదా. సో వైరస్ అని, బ్యాక్టీరియా అని మనం పేర్లు పెట్టుకున్నాం. వాటికంటే చిన్నదన్నమాట మన జీవితం నిజంగా మనం ఇవన్నీ తెలుసుకున్నట్లయితే. సో సర్వ కారణాలకే కారణం నేను అని శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడు. ఏంటి? సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నాయి. ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మికము అవి సర్వమునకు మూలము మరియు ప్రళయమును నేనే అని నిశ్చయముగా ఎరుగుము. చూసారా, భగవంతుడు చెప్పేస్తున్నాడు చక్కగా. ఈ ప్రకృతి నేనే, మీరుండే స్థలము నేనే, మీలో కూడా నేనే ఉన్నాను, కానీ నేను ప్రళయాన్ని కూడా సృష్టించగలిగే శక్తిమాన్ని నేను అని నిశ్చయంగా నీవు ఎరుగుము అని చెప్తా. అంటే నీవు తెలుసుకో అని అంటున్నారు. ప్రళయం ఎప్పుడు వస్తుంది? ప్రళయం వస్తుందా?
ఎస్ మాతాజీ అధర్మం ప్రళయం ఎక్కువైనప్పుడు వస్తుంది కాబట్టి వచ్చేస్తుంది. ఒక యుగం పోయి ఇంకో యుగం వస్తుంది కదా. అయితే మనం స్క్రిప్చర్స్ ద్వారా మనం వింటున్నాము, మన గురువుల ద్వారా ప్రళయాన్ని సృష్టించేది కూడా నేనే, వినాశనానికి కారణం శివుడు అని చెప్తారు. సో ఎక్కడైతే ఆ, అంటే వినాశనం జరుగుతుందో అక్కడ అలా చెప్తారు ప్రళయం అని. ఇక్కడ భగవంతుడు అన్నీ నేనే అని చెప్తున్నాడు. ఎప్పుడైనా భగవంతుణ్ణి సాటిస్ఫై చెయ్యలేదు అనుకోండి, డెఫినెట్‌గా ప్రళయం వస్తుంది. మనలో కూడా చూడండి, మన ఫ్యామిలీ మెంబర్స్‌లో మనం ఒకరినొకరు సాటిస్ఫై చేసుకోలేదు. అంటే ఒకరేదో ఈ టిఫిన్ చేయమన్నారు, ఇంకోటి చిన్నవి ఉంటాయి. చాలా చిన్నవి. నేను పెద్ద వాటికెళ్ళట్లేదు. అక్కడ కూడా మనకి ఒక ప్రళయం లాంటి పోట్లాట వస్తుందా లేదా? వస్తుంది గదా! ఎక్కడి దాకా వెళ్తుందంటే చాలా చిన్న విషయము. ఎక్కడో దాకా అన్నమాట. నేను ఉండనే ఉండను. నీ ఇంట్లో ఉండను. వెళ్ళిపోతాను అనే దాకా గూడా వచ్చి భార్యాభర్తలు విడిపోవడము, అత్తాకోడళ్ళు విడిపోవడం అనేది ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ప్రళయం ఒక లోకానికే వచ్చిందనుకోండి, అప్పుడేమవుతది? యుగమే మునిగిపోతుంది. సో, ద్వాపర యుగం మనకి బాగా స్క్రిప్చర్స్‌లో వర్ణిస్తూ ఉంటారనమాట. ఎలా అల్లకల్లోలమైపోయింది. అందరూ కూడా ఎలా చనిపోయారు యాదవులు అనేది. అది ఏమీ లేదు. వెరీ సింపుల్. మనం భగవంతుడి చేతిలోనే ఉంది. ఈ యుగం ముగించాలి, కలియుగం రావాలి. అందుచేత అలా జరుగుతుంది. హరే కృష్ణ. అన్నిటికి కూడా సర్వ కారణాలకి కారణం నేనే అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, కనిపించని దానికి నిరూపణ అంటే నిజమే. ఇప్పుడు నేనేం చెప్పాను, వైరస్ బ్యాక్టీరియా అసలు మనకు కనిపించవు. మైక్రోస్కోప్లో చూస్తే కూడా కొంతవరకు బ్యాక్టీరియా కనిపిస్తుంది, కానీ ఈ వైరస్ అసలు కనిపించదు అనమాట. అది మల్టిప్లై అయ్యి ఒక రోగ వచ్చిన తర్వాతనే అప్పుడే మనకి అది వైరస్ అనేది. మామూలుగా జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి వస్తాయి కదా, ఏమంటారు డాక్టర్స్? వైరల్ ఫీవర్ అని సింపుల్‌గా చెప్పేస్తారు. ఆయనేమి మైక్రోస్కోప్ కింద అవన్నీ ఏమి చూడలేదు. కాకపోతే బ్లడ్ టెస్ట్‌లో తెలుస్తుందనమాట. సో, ఇక్కడ కనిపించని దానికి కూడా నిరూపణ. అంటే ఇవన్నీ ఎలా బైండ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఒక పూసల గొలుసుంది. ముత్యాలు అనుకుందాం మనం. పూసలంటే బాగోదు. ఈ ముత్యాల గొలుసు కనిపిస్తుంది గదా! సో, ఇది ఎలా అన్ని ముత్యాలు ఇలా ఏర్పాటయ్యి ఉన్నాయి. ఒక పూల దండ కట్టాము. చక్కగా ఒక పువ్వు తర్వాత ఒక పువ్వు ఇలా ఏర్పాటై పూల మాల ఎలా తయారవుతుందంటే లోపల ఏదో ఉంది. ఏదో ఉందంటే ఏదో శక్తి ఉందా? హరే కృష్ణ. దారం దారం ఉంటుంది. దారం ఉంది. దారం ఉంటుంది. ఆ దారం లాగా దారం కనిపించదు గదా! దారం ఎక్కడైనా కనిపిస్తే గూడా మనం పువ్వుతో కవర్ జేస్తాం. ఆ దారం కనిపించగూడదు అని అంటాం. కానీ ఆ దారమే ఆధారం. దట్ ఈస్ ద సపోర్ట్ ఫర్ దిస్ చైన్. అవునా కాదా? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. అది కాక మనం కనిపించకూడదు అని అంటాం. సో, కనిపించంది గూడా నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం చదవండి. ఎవరు చదువుతారు? మనీషా మాతాజీకి ఇద్దాం ఛాన్స్. చదవాలా మాతాజీ? చదవమ్మా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయ్యి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. హరి బోల్ మాతాజీ. చాలా బాగా చదివారు. నెక్స్ట్ అనువాదం ఎవరికైనా? అనువాదం లక్ష్మీ జగదీష్ మాత. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ హరే మాతాజీ కృష్ణ. ఇందాకు హ్యాండ్ రేస్ చేశారు. అవును చదవండి. మాతాజీ, అవును మాతాజీ. చదవండి. చదవండి. అరే ఓ ధనుంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ థ్యాంక్ మాతాజీ. యూ. మాతాజీ ఉన్నారా చెప్పండి. మీరు? లక్ష్మీ చెప్పండి జగదీష్ మాతాజీ. ధనంజయ అంటే అర్థం చెప్పండి. ధనుంజయ అంటే అర్జునుడి పేరు ధనుంజయ. ఆ హ్మ్. రాజసూయోగం చేసేటప్పుడు ధనం కోసము అన్ని రాజ్యాలలో వెళ్ళి అర్జునుడు ధనాన్ని ప్రోవ్ చేస్తాడు కాబట్టి ధనుంజయ అని పేరు వచ్చింది. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో, ధనంజయ మళ్ళీ ఇక్కడ ఒక బిరుదిస్తున్నాడు అనమాట. అంటే చూడండి, ఇప్పుడు ఒక మనిషిని పొగడాలంటే మన ఈగోయిజం ఎలా ఉంటుందంటే, లేదు నేనేంటి పొగడం, నన్నే అందరూ పొగడాలి అని ఫీలింగ్ మనకుంటదా? ఉండదా? ఎస్ ఉంటుందా? మాతాజీ ఉంటది. మనకు అదే ఫీలింగ్ ఉంటది. దాన్నే ఈగోయిజం అంటారు.
మనమేంటి పొగిడేది? మనని పొగిడితే మనం మురిసిపోవాలి గానీ, మనకంటే పెద్ద ఎవరు లేరు. కానీ కృష్ణ పరమాత్ముడు అందరికంటే పెద్ద, అందరికంటే శక్తిమాన్, అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. అయినప్పటికీ కూడా అర్జునుడిని ఏమంటున్నాడు? ఓ ధనంజయ, శ్రీలక్ష్మి అనేది అంటే ఐశ్వర్యము భగవంతుడి దగ్గర ఉందా లేదా? లక్ష్మీ మాత ఆయన యొక్క సతీమణి కదా! ఉంది. ఉన్నప్పటికీ కూడా ధనంజయ అంటే నీవింత గొప్పవాడివి, నీ దగ్గర ఇంత ధనం ఉంది అని పొగుడుతున్నాడు. సో, ఆ క్యారెక్టర్ మనకి రావాలి అన్నమాట. మనకు కొంచెమైనా ఉండాలి. ఎవరైనా బాగా చేసినట్లయితే మనకి మనసులో ఏమున్నా వదిలేయండి. హరిబోల్ అనేసేయండి. అన్నప్పుడు మనకి ఎంత సంతృప్తి వస్తుందంటే ఎనిమీస్ కూడా మనకు ఫ్రెండ్స్ అయిపోతారు. సో, ఆ విధంగా రెండే రెండు మనం ఎవరైనా మన గురించి వేరే విధంగా అనుకున్నారు, ముఖం తిప్పుకొని కూర్చున్నారు అంటే వెళ్లి దండవత్ చేయండి. లేదా ఆలింగనం చేసుకోండి వాళ్ళని. దే విల్ బికమ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకోటి ఎవరితోనన్నా మనకి ఏదైనా చక్కగా మనకి చెవులకి వినసొంపుగా అనిపించింది. వాళ్ళు చక్కగా డ్రెస్సింగ్ చేసుకొని వచ్చారు. మన కళ్ళకి వాళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నారు. లేదా వాళ్ళ యొక్క వాయిస్ మంచి పాట పాడింది, మంచి కీర్తన చేశారు. డెఫినెట్‌లీ మనం చెప్పాలి, వాళ్ళని పొగడాలనమాట. సో, ఇది కృష్ణుడి నుండి మనం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. అంటే నేనే శ్రేష్టమైన వాడను, పై చేయి నాదే. అయినప్పటికీ కూడా నువ్వు కూడా గొప్పవాడివే, నీవు ధనంజయుడివి అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడనమాట. సో, దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. ఇది మనం చాలా చాలా కేర్‌ఫుల్‌గా విని నేర్చుకోవాలనమాట. ఏంటి? మయి సర్వమిదం పౌత్రం సూత్రే మణిగణా ఇవ. ఒక దారం ఎలాగైతే అన్ని ముత్యాల్ని ఒక దగ్గర పెట్టగలిగిందో, ఆ దారం కనిపించట్లేదు. కానీ నేను కూడా దారము లాంటి వాడినే. ప్రతి సమస్తము నా మీద ఆధారపడియే ఉన్నది. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరే చేశారు అని మీరు అనుకున్నారంటే భక్తిలో లేనట్టే. ఇంకా భగవంతుడు మనకి ఫ్రెండ్ అవ్వరు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళలేము. ఇంక ఇక్కడే అన్నమాట. ఈ దుఃఖాలయం అశాశ్వతంలో ఇప్పుడు ఒక బ్యాక్ పెయిన్ వచ్చింది. రేపు మోకాళ్ళ నొప్పులొస్తాయి. రేపు ఇంకోటొస్తది. ఈ దుఃఖం అనుభవిస్తూ, అనుభవిస్తూ ఇన్ని జన్మలయిపోయినా కూడా మనకు బుద్ధి రాలేదంటే ఇంకో జన్మ కావాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇదే లాస్ట్, మరో జన్మ మనకి వద్దు. మనం వెళ్ళిపోవాల్సిందే. మనం సత్సంగ్‌లో ఇంతమంది డివోటీస్‌తోనున్నాము. భగవంతుడి కృప వల్ల మనకు మంచి గురు మహారాజ్ ఉన్నారు. మనకి శిక్షా గురువులు ఉన్నారు. మన గురువైన హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ఉన్నారు. సో, వీళ్ళందరితో కలిసి మనం దైవధామానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ దుఃఖాలు మనకి వద్దు అని క్లియర్‌గా మనకి అనుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇంత శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. ఎవరికంటే? శ్రీకృష్ణుడి కంటే గొప్పది ఏదీ లేదు అని ఇంత క్లియర్‌గా మనకి చెప్తున్నారనమాట. సో, కృష్ణ అన్నింటి సారము. అన్నిట్లో నేనే ఉన్నాను, నేనే ఆధారము అని చెప్పారంటే ఇక్కడ ఏమంటున్నారు? జలము యొక్క రుచి నేనే. అవును, జలం రుచిగా ఉంటుందా? మామూలుగా దాంట్లో చక్కెరేసుకుంటే తియ్యగా ఉంటది. నిమ్మరసం పిండుకుంటే పుల్లగా ఉంటది. తేనె వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది. అదే పళ్ళ రసం అనుకోండి, జలంలో నీళ్ళల్లో కలుపుకుంటే. కానీ ఈ జలం యొక్క రుచి అంటున్నారు భగవంతుడు. జలం ఎప్పుడు రుచిగా ఉంటుంది? చాలా దాహం వేసినప్పుడు. దాహమేసినప్పుడు ఒక్క చుక్క నీళ్ళెక్కడ దొరకదు చూసారా? ఇప్పుడు సూర్యుని కాంతి అంటున్నాడు. ఆ వేడి తగిలి, తగిలి, తగిలి చెమటలొచ్చి దాహానికి అప్పుడు నీళ్ళు మనకి దొరికితే అవి చల్లవా? వేడివా? ఎలాంటివి అని గూడా మనం చూడం. ఆ యొక్క రుచి అప్పుడు తెలుస్తుంది. ఇంకోటి నిర్జల ఏకాదశి ఎప్పుడైనా మీరు చేసుంటే నీళ్ళు తాగం కదా! మరుసటి రోజు తెల్లవారి మనం పరిశుభ్రం అయిన తర్వాత ఆ నీళ్ళు తాగుతుంటే చాలా ఆనందమేస్తుంది. ఆ రుచి అన్నమాట. ఆ జలం యొక్క రుచి ఏంటి అనేది భగవంతుడే నేను రుచి అని చెప్తున్నాడు. సూర్యకాంతి, సూర్యకాంతి చూడండి 2, 3 రోజుల నుంచి మేఘాలు కమ్ముకొని ఉంటుంది. హైదరాబాద్‌లో వర్షాలు. అయితే మనకి పొలాలు గట్రా ఇటు చుట్టుపక్కల ఏమీ లేవు కాబట్టి మనకు వర్షం వద్దనే అనిపిస్తుంది. కానీ నీరెక్కడి నుంచొస్తుంది? కావాలి గదా! సో, సూర్యుని కాంతి అనేది మొక్కలకి వచ్చినట్లయితేనే ఆహారం తయారవుతుంది.
సూర్యుని కాంతి లేనిదే మనకు విటమిన్ డి డెవలప్ అవ్వదు. ఇంట్లోనే కూర్చుని ఉంటే. అప్పుడప్పుడు బయట వెలుతురులోకి వెళ్తూ ఉండాలనమాట. సో, సూర్యకాంతి వల్ల మనకి ఎన్నెన్నో లాభాలని ఉన్నాయి. నెక్స్ట్ మనిషిలో సామర్థ్యం. చూడండి ఇక్కడ అమ్మాయి కూర్చుని పియానో వాయిస్తుంది ఇక్కడ. సో, ఆ సామర్థ్యం అంటే ఒక టాలెంట్ ఉంది ఈ అమ్మాయిలో. సో, కొందరిలో మనకు కూడా శ్లోకాలు చదివే టాలెంట్ ఉంది. కొందరు అనువాదాలు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు చూడండి మాతాజీ జస్ట్ ధనంజయ అంటే ఏంటో చెప్పండమ్మా చక్కగా చెప్పేశారు ఆవిడ. కరెక్ట్ రీజన్. సో, అలా అన్నమాట. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. సో, ఈ సామర్థ్యం ఎక్కడి నుండొచ్చింది? నేచురల్ టాలెంట్ అంటారు. సో, అది భగవంతుడి నుండే మనకొస్తుంది అని భగవంతుడు చెప్తున్నారనమాట. సో, ఆకాశంలోని ధ్వని అవును. ఆకాశంలో ఎవరైనా ఏదైనా మైక్ సిస్టమ్ గానీ ఏదైనా పెడతారా? ఉరుములొచ్చాయి గదా నిన్న. అంటే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఉరుములొచ్చాయా నిన్న? నిన్న ఎస్ మొన్న మాతాజీ. అయ్యేసరికి పెద్ద శబ్దాలు. అయితే మా చిన్నప్పుడు ఏం ఇంద్రుడు రథమేసుకొని పరిగెడుతున్నారని చెప్పేవారనమాట. అంటే మేఘాల మీద పరిగెడుతున్నాడు ఇంద్రుడు. అది ఉరుముల్లాగా వస్తాయి అని చెప్పేసి. లైటనింగ్ కూడా వస్తుంది. లైట్ వస్తుంది కదా! ఇక్కడ కనిపిస్తుందా? ఉరుము రాగానే వే త లైట్ రాగానే ఉరుమొస్తుంది గదా! ఫస్ట్ ఏదొస్తది? హరే కృష్ణ. ఉరుము లైట్. వచ్చాయి మాకు. ఫస్ట్ లైట్ వస్తదమ్మా. First light, then sound. ఆకాశం మెరుస్తూ ఉంటుందనమాట. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ అని చెప్తారు సైన్స్‌లో. సో, ఫస్ట్ ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపు రాగానే ఇంకా మనం రెడీగా ఉండాలి చెవులు అన్నీ మూసుకోవడానికి. అంత పెద్ద సౌండ్ వస్తుంది ఉరుము వచ్చిందంటే. దడ 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 ఏదో పడిపోతున్న పిడుగు పడుతుందని అంటారు గదా! అది ఎక్కడ పడుతుంది? ఏంటి? అవి విన్నాము. కానీ నేనైతే చూడలేదు. కానీ అలా పిడుగు పడిపోతుందా అన్నట్లు సౌండ్ వస్తది ఒక్కోసారి. మన బిల్డింగ్ గూడా అదురుతది. సో, ఆ ధ్వని కూడా నేనే అని చెప్తున్నాడనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు మనం హరే కృష్ణ అనుకోవచ్చనుకుంటా గదా! వర్షం పడ్డా, వద్దనుకున్నా, సూర్యుడు రావాలన్నా వీటికన్నిటికి కృష్ణ నువ్వే కదా కారణాలు. సో, హరే కృష్ణ నీళ్లు తాగేటప్పుడు కృష్ణుడిని తలుచుకోవడము. మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం ప్రార్థన చేస్తున్నాం ఎవ్రీ డే గూడా. కానీ నిన్న మనం ఒకటి మర్చిపోయాం. మీరు గుర్తించారో లేదో గానీ నాకదే తిరుగుతా ఉండింది. ఏమి అనంటే నారాయణం నమస్కృత్య భాగవతం చదివే ముందు చదివే శ్లోకం నిన్న మనం చదువుకోలేదు. సో, దానివల్ల మనకెన్నో అవాంతరాలొచ్చాయని నాకనిపిచ్చింది. ఇట్స్ ఓకే. ఎవరి నమ్మకం వాళ్ళది. సో, ఇవన్నీ గూడా కృష్ణుడే. ఈ ధ్వనికి ఆకాశంలో వచ్చే మెరుపు అన్నీ గూడా. సో, మేధావిలోని మేధాశక్తి. ఎవరు మేధావులు? మనమందరం మేధావులా? ఏదో మనం సాధన చేసుకుంటున్నాం. మేధావి అంటే ఒక పెద్ద సైంటిస్ట్ అన్నమాట. ఒక చాలా తెలివైనవంతుడు, ఒక పండితుడు. మనకున్నారు కదా! చాలామంది అంటే మనకి గురువులు. చాలా సన్యాసం తీసుకున్న గురువులు. రాధానాథ్ స్వామి అంటాము. తర్వాత ఈ నాకు పేర్లు సమయానికి గుర్తు రావట్లేదు. వీళ్ళ ప్రవచనాలు వింటూ ఉంటే అమోఘ్ లీలా ప్రభు, తర్వాత ఈ నీతాయ్ సేన్ Gauranga. మాతాజీ. Gauranga Darshan. గౌరంగదాస్ ప్రభుజీ. గౌరంగదాస్ ప్రభు. రోజు చూస్తాను ఆయన పేరు. మన గౌరంగవాణి టీమ్ లాగా అది గుర్తుపెట్టుకునేదాన్ని. సో, గౌరంగదాస్ ప్రభు చాలా బాగా మంచి మంచి ప్రవచనాలు ఇస్తారు. షార్ట్స్ ఆయనవి చాలా బావుంటాయి. సో, ఇలా వీళ్ళందరూ మేధావులనమాట. సో, వీళ్ళ మేధావిలోని మేధాశక్తి, ఆ శక్తి వల్లే వీళ్ళంత చక్కగా మాట్లాడగలుగుతున్నారనమాట. మనము మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాము. గురువులు చెప్పిందే మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటాం. కానీ అంత మేధావులం కామనమాట. సో, ఈ మాటలు కూడా ఇంతకుముందు ఇలాంటి క్లాసులు తీసుకోకముందు మా శిక్షా గురువులతో మాట్లాడినప్పుడు వాళ్ళనేవారు. మనం ప్రిపేర్ అయ్యేదొకటి, మనం మాట్లాడేదొకటి అని చెప్తే అది ఆ సీట్‌లో కూర్చున్నప్పుడు మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. మనం ఏదో ఏముందిలే జలం గురించి సూర్యుని ఒక క్షణంలో చెప్పేయొచ్చు. ఈ స్లైడ్ అయిపోయింది. కానీ చూడండి మాట్లాడుతుంటే ఇలా ఇలా అంటే ఏంటి కృష్ణుడే ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ మనకి ఇస్తది రాధమ్మ. సో, రాధారాణి మాతాజీ కావచ్చు ఇలా అంటే ఒక్కొక్కరి నమ్మకం ఎలా ఉంటుంది మనకి చెప్పలేం. గురువుల కృప గావచ్చు. సో, మనం అనుకున్న దానికంటే ఎక్కువగా గూడా మనము చెప్పగలుగుతామనమాట. సో, మేధావిలోని మేధాశక్తి కూడా కృష్ణుడే అని చెప్తున్నాడు. ఏంటి జలము, సూర్యుని, మనిషి యొక్క సామర్థ్యము, ఆకాశంలోని ధ్వని అంటే శబ్దం. ఇవన్నీ కూడా
కృష్ణుడే అని చెప్తున్నారు. అంటే ప్రకృతి గురించి తెలుసుకున్నట్లయితే. ఇక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేసి టక్క టక్క చదివేసేయండి. 7.8 మనం చదువుకునేదే సమ్మరీ ఇది. హరే కృష్ణ. ఉమా మాతాజీ మీరు చదవండి. హరే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఏది ఎవరు, దేనిలో ఏది ఎవరు? ఓకే, నెక్స్ట్ ఏది ఎవరు? రుచి, వెలుగు, జలం. ఓం. రుచి అంటే జలము, ఇలా చదివేసేయండి. ఓకే మాతాజీ. ఏది ఎవరు? రుచి జలము, వెలుగు సూర్య చంద్రాదులు, ఓం వైదిక మంత్రములలో, శబ్దము ఆకాశము, సామర్థ్యము మానవుడు, సువాసన భూమి, వేడిమి అగ్ని, జీవనము జీవించే జీవులలో, తపస్సు తపస్వలలో, ఆది బీజము సమస్త అస్తిక్యములలో, బుద్ధి శాలురలో, పరాక్షమము శక్తి వంతులలో, బలవంతులలో, రజము మరియు కోరిక లేనిది, మైథునము ధర్మసూత్రములకు నిరుద్ధముగా లేనిది. సో దీంట్లో అన్ని చాలా తేలిగ్గా ఈజీగా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. కాకపోతే వెలుగు అనేది ఇందాక సూర్యుడిని చూపించాడు. చంద్రాదులు అంటే చంద్రుడి వల్ల, చుక్కలు అంటే నక్షత్రాల వల్ల కూడా వెలుతురు ఉంటుందన్నమాట. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. నక్షత్రాలకి చంద్రుడికి తేడా ఏమంటే, నక్షత్రాలు దే ఆర్ ఫిక్స్డ్, అవి వాటి యొక్క సొంత కాంతి అన్నమాట. అదే చంద్రాదులు అంటే చంద్రుడు లాగానే వేరే వేరే గ్రహాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈ యొక్క వెలుతురు, సూర్యుడు యొక్క వెలుతురు తీసుకుని మనకి వస్తుందన్నమాట. రాత్రిపూట చంద్రుడి యొక్క వెలుతురు మనము చూడగలుగుతాము. ఓం అని మనం ఏదైనా మంత్రం చెప్పుకుంటున్నామా మార్నింగ్ అదే క్లాస్ ముందు? భగవతే వాసుదేవాయ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఓం అని స్టార్ట్ చేయడంలో, వైదిక మంత్రాల్లో ఓం అనే శబ్దం కూడా భగవంతుడే. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. మనం ఓం నమ శివాయ అని చెప్పుకుంటాం కదా. అంటే ఏంటి? ఫస్ట్ మనం నారాయణ్ని దలుచుకొని శివాయ అంటున్నాం. అది వాళ్ళకి తెలియక, లేదు శివుడే మాకు దేవుడు అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారనమాట. సో ఇవి మిగతా అన్ని మీకు అర్థమైనాయి అనుకుంటా. ఇక్కడ ఆది బీజము అంటే సమస్త ఆస్తిక్యములలో, అంటే బీజము అంటే విత్తనం, రైట్? సో విత్తనము అంటే మనం ఒక్కటేసారి పళ్ళు ఫలాలు ఇలా ఆలోచించకూడదు. మనం కూడా ఒక విత్తనం నుండే వచ్చి, ఆది బీజం అంటే అన్ని జీవులలోకి ఒక జీవి ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అనేది ఆది బీజము అని అంటారనమాట. బుద్ధి, పరాక్రమము, బలము. ఇక్కడ చూడండి, బలవంతులలో రజము మరియు కోరిక లేనిది. అంటే ఇక్కడ బలవంతులు బాగా బలంగా ఉండేవాడు ఒక్క గుద్దు ఎవరినైనా చంపేయగలడు కదా. హరే కృష్ణ. కానీ అటువంటి బలం కాదు, మంచి బలం అన్నమాట. ఇక్కడ రజము కోరిక లేనిది, ఎవరిని చంపాలి ఎవరిని కొట్టాలి అనే బలం కాదు, మామూలుగా ఉండే బలం. బలము అవసరమా మనకందరికి? హరే కృష్ణ. లేదా ట్రామ్ ఎక్కి మనం నందనానం చేరాలంటే కొంత శక్తి బలం కావాలి కదా. అవునా కదా? ఇప్పుడు ఒక బరువైన గిన్నెలు అవి సేవ చేసేటప్పుడు తీయవలసి వస్తుంది, పెట్టవలసి, దానికి కొంత బలం కావాలి అన్నమాట. సో అటువంటి మంచి బలం అంతా కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. మైథునము అని అంటున్నాడు. అంటే మైథున క్రియ అనేది భార్యాభర్తలు మాత్రమే అది జరగాలి, అది ధర్మసూత్రాలకి విరుద్ధంగా లేనిది నేను కాదు అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఏ వచ్చేసింది. సో HEAD, నెక్స్ట్ డి ఉంటుంది. సో ఏ యాక్సెప్ట్ ఆర్ అంగీకారమా లేదా తిరస్కారమా. సో నలుగురు శరణాగతి పొందురు, నలుగురు శరణాగతి కోరుతారు, జ్ఞాని ఉత్తముడు, భక్తుడు అరుదు. ఇక్కడ చూడండి, శరణాగతి పొందరు అంటే కొందరు భగవంతుడిని పెద్దగా నమ్మరు కదా. నమ్మినా కానీ ఓకే, మనం ఈ మనుష్య జన్మ ఎత్తాం కాబట్టి ఒక దీపం పెడదామా, ఇంత నైవేద్యం పెడదామా, పక్కకు జరిగిపోదామా, మన కార్యక్రమాలు మనం శరణాగతి పొందడం అని అంటే వంగి
నీవే నా గురువు అని చెప్పడానికి వాళ్ళకి అహంకారం అడ్డొస్తుంది. సో వాళ్ళు పొందరు అని చెప్తున్నారు. నలుగురు శరణాగతి కోరుతారు. ఒకే ఇంట్లో చూడండి, కొందరేమో శరణాగతి కోరుకొని కృష్ణుడే దేవుడు అంటారు, కొందరు శరణాగతి పొందరు. ఇదే కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. జ్ఞాని ఉత్తముడు, భక్తుడు అరుదు. జ్ఞాని అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకున్నాడు, ఉత్తముడు అన్నమాట. భక్తుడు చాలా ఉత్తములు చాలా మంది ఉంటారు. మనమందరం కూడా ఒక జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం ప్రస్తుతానికి, కానీ భక్తుడు అనేవాడు చాలా అరుదు. ఈ జ్ఞానులందరిలో ఎవరో ఒక్కరు భక్తులు అవుతారు, అందరూ అవ్వాలని లేదు అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. హరే కృష్ణ. సో ఈ శ్లోకము ఎవరు చదువుతారు? మనీషా మాతాజీ చదివారు. ఎవరు ఎవరు మీరు? సుధా మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. సుధా మాతాజీ. హరే కృష్ణ. మీరు అనువాదం చదవండి అమ్మా. నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ. మీరు చదవండి. పంపఫల్ మాతాజీ హరే చదవండి. కృష్ణ. హరే దైవీష గుణమయీ మమ మాయా దురత్తే మామేవ ప్రపద్యంతే మాయం ఏతం తరంతితే. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. మీరు తెలుగు చూసి చదివారా? హరే కృష్ణ. పంపఫల్ మాతాజీ. స్క్రీన్ చూసే చదివాను మాతాజీ. నైస్. తెలుగు వచ్చి అయితే మీకు? తెలుగు చదువుతాను కానీ కష్టపడతాను మాతాజీ, అంత ఫ్లూయెంట్ గా చదవను. ఇట్స్ ఓకే. నైస్. హరి బోల్ మాతాజీ, బాగా చదివారు. ఓకే, ఇప్పుడు సుధా మాతాజీ మీరు చదవండి అనువాదం. ధన్యవాద ప్రణామ్ మాత. హరే కృష్ణ. ఉమ్. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట సఖ్యము కానిది, కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుతారు. చాలా చక్కగా చెప్పేశారు భగవంతుడు. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో త్రిగుణాలు అని అంటున్నారు. త్రిగుణాలు అంటే మళ్ళీ మనకి వచ్చేసినాయి ఏంటవి? సత్వగుణం, సో భౌతిక ప్రకృతి అంటే మనం చూసాము, అన్ని భౌతిక ప్రకృతి అంతా త్రిగుణాలతోనే చేయబడి ఉంది. కొన్ని మనని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, మాయలో ఉంచుతాయి అన్నమాట. కొన్నిటి విషయాల దగ్గరికి మనం వెళ్ళము సత్వగుణంలో ఉండుంటే. సో ఈ దైవీ మాయ నిశ్చయంగా దాటసఖ్యం కానిది అంటే చాలా చాలా కష్టం అని కృష్ణ పరమాత్ముడే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూసారా, లోయలో అంటే నీళ్ళల్లో చిక్కుకొని, అంటే ఈ బాధల్లో మనం ఉన్నాం అన్నమాట, ఈ మాయాశక్తిలో మనం ఉన్నాం. కానీ శరణాగతి పొందినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గరుత్మంతుడు, చూస్తున్నారా, గరుత్మంతుడు ఎక్కి పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించే అవకాశం ఉంది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలరు. అంటే ఇక్కడ మీరు అనుకుంటున్నారా ఈ సముద్రంలో పడిపోయితే కృష్ణుడు వచ్చి ఆదుకుంటున్నాడు అని? ఇది కరెక్టా మనం అనుకోవడము? బొమ్మ అలా చూపిస్తున్నాడు, కానీ ఈ సముద్రం ఏదైతే ఉందో అది భౌతిక ప్రపంచంలో ఉండే మాయాజలం అన్నమాట. ఈ మాయలో మనం ఉన్నాము. శరణాగతి పొందినప్పుడు తప్పకుండా చేయూతనిస్తారు భగవంతుడు అని చెప్తున్నారు. చేయూతనిచ్చినప్పుడు ఏమవుతుంది, దీన్ని దాటగలుగుతాం. కృష్ణుడి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడ, అవునా? మాతాజీ. కృష్ణుడికి డైరెక్ట్ గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలతో కూడిన దైవీ మాయ దాటడానికి చాలా కష్టం. కానీ కృష్ణుడిని శరణం పొందిన వారు సులభంగా దాటగలుగుతురు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోక. హరే కృష్ణ. ఎవరు? మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమః మయాయాపవృత జ్ఞానాసురం భవామాశ్రితః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ అనువాదం హ్యాండ్ రైజ్. హరే కృష్ణ మాతాజీ. రాజేశ్వరి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చదవండి. దుష్టులైన మూడులు నరాధములు మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండు వారును నన్ను శరణు పొందజాలరు. హరి బోల్ మాతాజీ. సో థ్యాంక్ యూ సో మచ్. దుష్టులైన మూడులు అంటే అస్సలు నమాం దుష్కృతినో మూడా
అంటే అసలు వాళ్ళకి ఇష్టం ఉండదనమాట. వాళ్ళు అస్సలు నమ్మరు. భగవంతుడా భగవంతుడా మాయవాడు అని అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే దుర్యోధనుడికి విశ్వరూపం చూసిన తర్వాత కూడా ఆయన ఒక మాయ చేస్తూ ఉంటాడులే ఇలాగే. మనకు అవసరం లేదా మాయలు అన్నట్టు. అంటే ప్రత్యక్షంగా వేరే వాళ్ళకి ఇన్ని ఫలితాలు వస్తున్నా భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి విన్ 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 అని చదువుకున్నాం నిన్న. అన్ని మంచి ఫలితాలు వస్తున్నా సరే వాళ్ళు నమ్మరు. వాళ్ళని మూఢులు అంటాం. దే ఆర్ ఇన్ ద డార్క్‌నెస్. దే ఆర్ ఇన్ ద ఇగ్నోరెంట్ పీపుల్ అన్నమాట. ఇగ్నోరెంట్‌ని మనం మామూలుగా ఏమంటాం ఇక్కడ తెలుగులో? అజ్ఞానంలో ఉన్నారన్నమాట. చీకటిలో ఉన్నారు. ఓకే. నరధాములు. నరధాములు అంటే ప్రపద్యంతే నరధామ. నరధాములు అంటే నరుల్లోనే వాళ్ళు ఒకలాంటి వాళ్ళనమాట. రాక్షసుల టైప్ అన్నమాట. సో, మాయచే హరింపబడిన జ్ఞానము గలవారు. అంటే మాయకే ఎప్పుడు కూడా వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఉంటారు. ఆకర్షణ ఎప్పుడు మాయ వైపే ఉంటుంది. మాయ అంటే ఏంటి? భౌతిక ప్రపంచం. ఏదో చెడు అని కాదు. భౌతిక ప్రపంచం వైపే వాళ్ళకి దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావాన్ని కలిగినవాడు. సో, దానవ ప్రవృత్తి అంటే రాక్షస ప్రవృత్తి, అసురం అన్నమాట. సో, వాళ్ళు నాస్తికులు, భగవంతుడిని ఎలాగో నమ్మట్లేదు. మూఢులు అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, చీకట్లో ఉండేవాళ్ళు, మాయ చేత ఆళ్ళ ఉన్న కొద్ది జ్ఞానం కూడా మాయ చేత కప్పబడిన వాళ్ళు. సో, వీళ్ళందరూ ఏమైతారు? నన్ను శరణు పొందజాలరు. సో, భగవంతుడిని వాళ్ళు భగవంతుడు ఉన్నాడంటే గూడా వాళ్ళు నమ్మరు అన్నమాట. కానీ ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది గదా! మనము ఒక స్టోరీ చెప్పుకున్నాము. ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'మృగార' స్టోరీ చెప్పుకున్నాం గదా! ఆయన ఎటువంటి వాడు అనంటే పెద్ద కిరాతకుడు. జంతువుల్ని సగం చంపి ఆనందిస్తుంటాడు. అలాంటి వాడు గూడా నారదుడిని మార్చేసాడు. రైట్? సో, శరణాగతి కోరని నలుగురున్నారంట. ఎవరో ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళే అన్నమాట. అతి మూర్ఖులనమాట. గాడిద చాకిరీ చేయవారు. ఎంత మూర్ఖులంటే ఇక్కడ శ్రీల ప్రపాదులు వారు పొరపాట్లో చాలా బాగా చెప్పారు. ఏంటి అంటే మార్నింగ్ క్లాస్‌లో గూడా చైతన్య చరితామృతంలో ఈ గాడిద అనేది ఉదాహరణ తీసుకున్నారు. ఏంటి అంటే పాపం గాడిద కొంచెం దానికి తిండి పెడుతున్నాడని చాకలి వాడిని నమ్ముకొని బరువు మోస్తుంది. గాడిద నేనసలు ఈ పని చెయ్యను అని చెప్పదు. ఎంత కష్టపడుతుందంటే మళ్ళీ వస్తుంది, పడుకుంటుంది. సో, ఇక్కడ మన అతి మూర్ఖులు అనంటే మనం ఈ జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే పిచ్చి చాకిరీ చేస్తారు. నిద్రాహారాలు గూడా మానేసి. ఎందుకోసం చేస్తున్నారనేది గాడిదలాగా వాళ్ళకి మీనింగ్‌లెస్ అని ఇక్కడ చాలా క్లియర్‌గా ప్రపాదులు వారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కృష్ణుడు గూడా అంటే దే ఆర్ అతి మూర్ఖులనమాట. గాడిద చాకిరీ చేస్తారు. కానీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. నరధామ అంటే మానవులలో అధములు. మనం చెప్పుకున్నాం ఇందాక. మయయా పహృత జ్ఞాన అంటే సమాజంలోని తప్పుదారి పట్టిన మేధావులు. సమాజానికి వాళ్ళు మేధావులే. కానీ వాళ్ళు తప్పుదారిలో వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ నలుగురిని చూపిచ్చారు. వీళ్ళు నలుగురు. ఈయనని అనుకోవచ్చు. మేధావియే గానీ ఇంకేదో పుస్తకం చదివి ఏదో చెప్తున్నాడు. అది గురువు చెప్పారా లేదా? సరిగ్గా శాస్త్ర జ్ఞానం ఉందా లేదా? అవన్నీ ఆలోచన జ్ఞానం లేదనమాట. వీడైతే మహా మూర్ఖుడు. దొంగతనాలకి పాల్పడ్డాడనమాట. రైట్? సో, అసురం భావమాశ్రిత అంటే రాక్షస గుణాలున్నవారు. వీడేదో తుపాకీ పెట్టి పేల్చేసి నిన్ను చంపేస్తా అన్నట్టు ఉన్నాడు. అవునా? సో, ఈ నలుగురిని మనకు చూపిస్తున్నారు. కానీ అదే ఆపోజిట్‌లో మనం చూస్తున్నట్లయితే భగవంతుడినే నమ్ముకోనున్న వాళ్ళు గూడా ఉన్నారనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ గుడ్ శ్లోక. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. ఎవరైనా చదవండి. చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరే కృష్ణ మాతాజీ. ఆర్తో
ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. మీ వాయిస్ వినిపించలేదు. లక్ష్మీ మాతాజీ రెడీగా ఉన్నట్టున్నారు, చదవండి అనువాదం. అనువాదం చదవంట మాతాజీ. ఓ చదవండి. భరత వంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు ఆర్తార్తి జిజ్ఞాసు పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు అనేటి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తి యుక్త సేవ చేయనారంభింతురు. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మళ్ళీ క్లియర్ గా ఇచ్చారు. ఏంటి, శరణాగతి కోరని వారి గురించి మూడులు, రాక్షసులు అలా చెప్పుకున్నాం కదా, అజ్ఞానులు అని, గాడిద చాకరీ చేస్తారు అది. సో ఇక్కడ శరణాగతి కోరుకునే వాళ్ళు ఎవరు? కోరు నలుగురు ఎవరంటే అర్థ అంటే, ఆర్థ అంటే బాధితులు, అంటే ఏదో బాధలో ఉన్నవారు. ఇక్కడ చూస్తున్నామా, ఏదో బాధ, శారీరక బాధ, మానసిక బాధ. ఈ బాధ ఉన్న వాళ్ళు సడన్ గా భగవంతుడు అప్పుడు గుర్తొస్తాడు అనమాట, భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అర్ధ ఆర్తి అంటే సంపద కోసం. భగవంతుడా, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు, నీకు ఒక 20,000 ఇస్తాను. ఆ విధంగా అనమాట. అవునా, మనం కూడా అలా కోరుకుంటాం కదా. అస్సలు డబ్బు లేని సమయంలో ఏదో ఒకటి చేయి తండ్రి, నీకు కూడా కొంత నీ హుండీలో కొన్ని డబ్బులు వేస్తాను అని చెప్తారు. అది అంటే సంపద కోసం. ఇదేమీ తప్పు కాదు. సంపద మన దగ్గర ఉంటేనే భగవంతుడికి డొనేషన్స్ అవి ఇవ్వగలుగుతాం కదా. ఏదో ఈ 4 రీజన్స్ కూడా చాలా కరెక్టే. బాధతో వెళ్ళొచ్చు, సంపద కోసం కూడా వెళ్ళవచ్చు. నెక్స్ట్ జిజ్ఞాసువు అంటే ఆసక్తి గలవారు. సో వాళ్ళ దగ్గర సంపద ఉంటుంది, బాధలు ఉంటున్నాయి, కానీ వీటి కోసం కాదు, కానీ ఈ వీళ్ళని బాగు చేస్తున్నాడు భగవంతుడు, వీళ్ళకు కూడా సంపద ఇస్తున్నాడు. ఈ జిజ్ఞాసు అంటే ఒకటి కలుగుతుంది అనమాట, లోపల ఒక కోరిక, ఆసక్తి ఎక్కువైపోతుంది. నిజమా, దేవుడేనా, దేవుడు అన్నవాడు ఉన్నాడా, ఇలాంటి క్వశ్చన్లు అనమాట. ఏ దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు అనే జిజ్ఞాసు ఉండేవాళ్ళు, అంటే ఆసక్తి గలవారు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చు. జ్ఞాని, జ్ఞాన అంటే జ్ఞాన సముపార్జిత అన్వేషకుడు. ఇక్కడ చూసారు, ఒక జ్ఞాని. భగవంతుడి గురించి మనం చర్చించుకుంటున్నాము. సో మనకి ఒకటో రెండో ఏదో ప్రశ్నలు వస్తాయి, ఎవరో అడుగుతుంటారు. అలా ఏదో మనకి నోటికొచ్చింది చెప్పకుండా, వీళ్ళు ఒకవేళ ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలని ముందే అన్ని శాస్త్రాల పరంగా చూసుకుని, గురువుల యొక్క వీడియోలు విని అవన్నీ దాన్ని జ్ఞానం సంపాదించుకోవడం అని అంటారు. ఒక కొంత లెవెల్ వరకు జ్ఞానం లేనిదే మనం ఏమీ మాట్లాడలేమన్నమాట. ఫస్ట్ శ్రవణం చేసి ఉంటే మనకు కొంత జ్ఞానం అనేది వస్తుంది. ఆ తర్వాత శాస్త్రాల ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అనమాట. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనము ఆ జ్ఞానం కోసం కూడా భగవంతుడిని ఆశ్రయం తీసుకుంటాము అని అర్థం. సో ఈ 4 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆర్త అంటే బాధితులు. బాధ వల్ల భగవంతుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళ ఉదాహరణ ఏదైనా చెప్పగలుగుతారా మీరు? ఒక బాధతోని భగవంతుడి ప్రార్థన, కీర్తన చేశారు ఒక మహానుభావుడు. ఎవరు? మనం చెప్పుకున్నాం చాలా సార్లు. ధ్రువుడు మాతాజీ. గజేంద్రుడు. గజేంద్రుడు ఎవరు చెప్పారు? హరిబోల్. గజేంద్రుడు ఏంటి అంటే ఏనుగులాగా మనం అనుకుంటున్నాము, కానీ ఆయన ఇంద్రద్యుమ్న మహారాజు అన్నమాట. సో ఆయన బాధలో భగవంతుడిని తలుచుకున్నాడు, భగవంతుడు వచ్చి రక్షించాడు. సంపద కోసం ఉదాహరణ, సంపద, నాకు పెద్ద సింహాసనం కావాలి, మా తాత కంటే పెద్దగా ఉండాలి. ధ్రువ మహారాజు ఫస్ట్ కోరుకున్నారు, తర్వాత ఇదైపోయారు. ధ్రువ మహారాజు అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అయితే సంపద కోసమే వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ ఆసక్తి గలవారు. హరే కృష్ణ. భగవంతుడు ఎవరు నేను తెలుసుకోవాలి. హరే కృష్ణ. మీకు ఏదైనా చాతుర్స్క కుమార మాతాజీ, 4 కుమారులు. వాళ్ళు ఎప్పుడు జ్ఞాన సముపార్జన అంటే అందరికీ తెలియదులే. చతుష్కుమారులు వాళ్ళు బ్రహ్మపుత్రులు అన్నమాట. వాళ్ళు నారదుడు జ్ఞానం కంటే కూడా సేవ అని చెప్తారమ్మా. ఓకే,
ఓకే. నెక్స్ట్ జ్ఞాన సముపార్జిత అన్వేషకుడు. ఇక్కడ కూడా సతీష్ కుమారులు వచ్చే జిజ్ఞాసు ఈజ్ డిఫరెంట్ అమ్మ. పాపాల్ మాతాజీ. ఆసక్తి. భగవంతుడు అంటే ఎవరు? ఏంటి? ఆసక్తి. నైమిషారణ్య ఋషులు ఏదైతే ఉన్నారో వాళ్ళు. వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ జ్ఞాన సముపార్జిత మీరు చెప్పింది కరెక్ట్ వస్తుంది ఇక్కడ. సతీష్ కుమారులు అన్నమాట. వాళ్ళు జ్ఞానం కొరకే మేము బ్రహ్మచారిలాగే ఉండిపోతామని చిన్న వయసులో అలాగే ఉండిపోతారు వాళ్ళు. వాళ్ళు పెద్దగా అవ్వరనమాట ఇంకా. గృహస్థాశ్రమం వాళ్ళకి ఇష్టం ఉండదు. హరే కృష్ణ. సో ఇలా మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మనం చెప్పుకున్న స్టోరీలో ఎవరో ఒకరు మనకి దొరుకుతూనే ఉంటారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో వీరిలో జ్ఞానులు ఉత్తమమైన వారు అన్నారు. జ్ఞానులలో భక్తులు ఉత్తమైన వారు. ఇంతకుముందు చెప్పుకున్నది ఏది? ఓకే. మనీషా మాతాజీ మీ చదవండి. శుద్ధ భక్తుడు చాలా అరుదు. ఇది చూసారా? శ్రీల ప్రపాదులకి జై ఆయన పెట్టారు ఇక్కడ స్లైడ్లో. ఆయన ఒక శుద్ధ భక్తుడు అయ్యేపటికే మనం ఇక్కడికి వచ్చి ఇవన్నీ నేర్చుకుంటున్నాం. హరే కృష్ణ. చదవమ్మా. ఓకే మాతాజీ. బహునామాం జన్మనామంతే జ్ఞానవాన్ మానం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. సుదుర్లభః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. బహునాం జన్మనామంతే అంటే ఎన్ని జనన మరణాల పిదప జ్ఞానవాం ప్రపద్యంతే కారణమగు మరియు సమస్తము తెలుసుకొని నన్ను శరణజొచ్చు. సో వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభః. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. ఎన్ని జన్మలు ఎత్తుతున్నాం మనము? ఎన్ని జన్మలు? యాక్చువల్లీ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల యోనిల్లో మనం వెళ్ళి ఎక్కడో ఇంత పుణ్యం చేసుకుని మనము మనిషి జన్మ ఎత్తాం. మనిషిలాగా ఉండి కూడా మళ్ళీ జన్మలు ఎన్నో యోనిలు వెళ్ళి అన్ని బహునాం జన్మనామంతే చాలా జన్మల తర్వాత మనకి ఇటువంటి జ్ఞానం కొంత వస్తుంది కొన్ని కారణాల చేత. సో ఇవి సమస్తము తెలుసుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళని భగవంతుడు మహాత్ముడు అని అంటున్నారు అన్నమాట. సో అట్లీ మహాత్ములు మిక్కిలి అరుదు అంటే చాలా తక్కువ అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ మనం లాస్ట్లో వచ్చేసాము. దేవి దేవతల గురించి మనం తెలుసుకుందాం. ఓకే. అంగారా మాతాజీ మీరు చదవండి. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కామ్యైస్తైస్తైర్భృత జ్ఞానః ప్రపద్యంతే న్యదేవతాః తం తం నియమమయాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. హరి బోల్ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ అనువాదం. హరే కృష్ణ. శోభా మాతాజీ, శోభారాణి మాతాజీ ఇందాక ఒకసారి అడిగాను. హరే కృష్ణ ఉన్నారా మాతాజీ లైన్ లో? కృష్ణ కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఉన్నాను మాతాజీ, రోజు ఉంటున్నాను. ఓ సో నైస్. థ్యాంక్ యూ. చెప్పండి. ఇవాళ సండే చాలా తక్కువ మంది వచ్చారు. చదవండి మాతాజీ. భౌతిక వాంతలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణు జొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజ విధానములు అనుసరించురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ చాలా సింపుల్ అన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టే భౌతిక వాంఛలు అంటే భౌతిక ప్రపంచంలో ఉద్యోగాలు కావాలి, మనకి బిజినెస్ పెరగాలి, డబ్బులు కావాలి, ఏవేవో ఇవన్నీ కూడా వాంఛలసే జ్ఞానం అపహరించబడిన వారు. అంటే మనకి సరి అయిన జ్ఞానం ఉండదన్నమాట. ఎవరో చెప్తారు ఈ దేవుడికి పూజ చేయండి, ఈ దేవుడికి 108 కొబ్బరికాయలు కొట్టండి, ఈ దేవుడికి ఆదివారాలు ఇలా చేయండి అని చెప్పేసి. సో ఆ దేవతల్ని ఎందుకు పూజ చేస్తారు అని అంటే ఆ ప్రత్యేక పూజలు వాళ్ళు చెప్పినట్లు చేయడం ఏంటి అంటే తొందరగా కోరికలు తీర్చిపోవడానికి చేస్తారు అని చెప్తారనమాట. సో దేవీ దేవతల ఆరాధన ఎందుకు చేయాలి? ఫలితం ఏంటి?
అంటే ఇక్కడ చాలా కోరికలు అన్నమాట. మనకి భౌతికమైన కోరికలు బాగా ఎక్కువైపోయినప్పుడు మితం మరియు అశాశ్వత ఫలాలు. అంటే ఇక్కడ కోరికలు ఎక్కువ, మితం మరియు అశాశ్వత. ఈ ఫలితం వచ్చినా ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అని చెప్తున్నారు. అశాశ్వతము. తక్కువ తెలివితేటలు, దేవతా లోకాలు పొందుట. అంటే మనకి పెద్దగా జ్ఞానం అనేది సముపార్జించలేదన్నమాట. కృష్ణుడి గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుచేత వాళ్ళకి తక్కువ తెలివితేటలు అని చెప్తున్నారు. దేవత లోకాలని పొందుట. సో ఏ దేవత యాంతి దేవ వ్రతాం దేవాం చదివినాం కదా మనము. సో ఇంద్రలోకాలకి, చంద్రలోకాలకి, సూర్యలోకాలకి ఇలా వెళ్ళి అక్కడ కొంత సుఖపడి మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చేస్తారనమాట. సో ఇలాంటి దేవతల ఆరాధన. సో నెక్స్ట్ ఇది కూడా ఎవరైనా చదవండి అమ్మా, హ్యాండ్ రైస్ చేయండి. హరే కృష్ణ, హ్యాండ్ రైస్ చేయండి. ఎస్ సార్. హరే కృష్ణ, జయశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్నం. చదవండి సుజాత. మూడులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడూ వ్యక్తిగతం కాను, వారికి నేను వ్యక్తము కాను, వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉండును. తత్కారణంగా వారు నేను అజుడనని నాశనం లేని వాడననియు ఎరుగరు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుడిని మనం చూస్తున్నాం. ఇక్కడ కృష్ణుడు ఎంత అందంగా, ఎంత చక్కగా ఉన్నాడు కదా. ఈ చుట్టూ ఉన్న వెలుతురు చూసారా? సపోజ్ కృష్ణుడు ఇక్కడ నా రూమ్ లో ప్రత్యక్షం అయ్యాడే అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నా. ఆ వెలుతురు నాకు కళ్ళు మూసుకుపోతాయి కదా, నేను అసలు ల్యాప్టాప్ చూడలేను, ఏం చూడలేను. అవునా కదా? ఈ రౌండ్ లో కూడా, అంటే ఈ బ్రహ్మభూతం అంటారు, ఇందులో కూడా మనం చిక్కుకొని పోతామంట ఒక్కోసారి. ఏంటి అంటే మూడులు అజ్ఞానులు. ఎవరైతే నమ్మరో, అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళకి భగవంతుడు అసలు కనిపించడంట. ఆయన యొక్క లీలలు కానీ ఏవి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళకి నేను కనిపించను. ఎందుచేత అంటే ఆంతరంగిక శక్తి కప్పబడితా ఇవన్నీ కూడా వాళ్ళకి ఆంతరంగిక శక్తి కప్పబడి ఉంటుంది. సో ఈ వెలుతురులో భగవంతుడు నేను కనిపించను అని అంట. అయితే వాళ్ళు అసలు తెలుసుకోరు అన్నమాట. అజుడను అంటే ఏంటి? అజుడు అంటే ఏ రకంగా అయినా, ఏ శక్తితోనైనా భగవంతుడు హీ కెన్ మేనిఫెస్ట్, అంటే ముందుకి రాగలడు అనమాట. వామనుడిలాగా వస్తాడు కదా, ఒక పుట్టి బ్రాహ్మణ రూపంలో నరసింహావతారం లాగా వస్తూ ఉంటాడు. సో అలా ప్రత్యక్షం అవుతూ ఉన్న విషయము వీళ్ళకి తెలియదు అని చెప్తున్నారు. నా ఆంతరంగిక శక్తిచే కప్పబడి ఉందును, తత్కారణమున వారు నేను అజుడననియు నాశనము లేనివాడు. అజుడు అంటే అసలు జనన మరణాలు లేనివాడు అనేది. అసలు కృష్ణుడు దేవకీ మాతకి పుట్టారు అని చెప్తూ ఉంటాం. దట్ ఈజ్ ఆల్ మేనిఫెస్టేషన్ అనమాట. అంటే జననము, అసలైన జనన మరణం అనేది భగవంతుడికి లేదు, నాశనము కూడా లేదు. ఆత్మలాగా లేనివాడనని వాళ్ళకి తెలియదన్నమాట. వాళ్ళ అజ్ఞానం అంటేనే అది, చీకట్లో ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు. సో నెక్స్ట్, ఓ అర్జున, దేవదేవుడైన నేను గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతం జరుగుతున్న సర్వమును, భవిష్యత్తులో జరగనున్న వానినన్నిటినీ ఎరుగుదును. అలాగుననే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవరు ఎరగరు. ఇది చాలా విచిత్రమైన శ్లోకం అన్నమాట. 7.26. హరే కృష్ణ. మ్యూట్ లో ఉండండి అమ్మా. మ్యూట్ చేస్తే కూడా మ్యూట్ అవ్వట్లేదు మనకి. అయ్యో, వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. ఓకే, సో ఈయన భగవంతుడు ఏమంటున్నాడంటే, అర్జునుడికి ఏం చెప్తాడు? నేను పూర్వం ఎప్పుడో సూర్యుడికి చెప్పాను భగవద్గీత. అక్కడి నుండి అలా వచ్చి ఏమన్నా నష్టపరంతప అంటే అంకురించిపోయింది, ఎవరో దాన్ని పోగొట్టుకున్నారు, అందుచేత నేను మళ్ళీ చెప్తున్నాను అని చెప్తారన్నమాట. సో అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఏమంటే, నేను పూర్వం ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉంటాను, ప్రస్తుతం కూడా ఉన్నాను. సో అలా అని జీవులందరిలో నేనున్నాను, కానీ నన్నెవ్వరూ ఎరగరు
అంటే నిజమే గదా! మనం పూర్తిగా అజ్ఞానంలో ఉండిపోయి కృష్ణుడు ఎవరు అని మనం బాగా అన్నం తింటాము. పళ్ళు, ఫలాలు అన్నీ భుజిస్తుంటాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పండించే రైతును గూడా మనం తలుచుకోము. మనమే డబ్బులు పెట్టి కొనుక్కున్నాము, తిన్నాము అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సర్వము నేనే. అయినా నన్ను వాళ్ళు ఎరుగలేకున్నారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇది చదవండి. మనీషా మాతాజీ మీరు చదవండి. ఓకే మాతాజీ. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహా నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతః. హరి బోల్ మాతాజీ. అనువాదము. హరే కృష్ణ. పంపాపాల్ మాతాజీ ఎవరి హ్యాండ్ రైస్ లేకపోతే మీరు చదవండి. ఓకే మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్యకర్మములను నొనరించి పాపములను పూర్తిగా నశింపజేసుకుని మానవులు ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవ యందు దృఢ నిశ్చయముతో నెలకొనిదురు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇక్కడ ద్వంద్వ అనేది వచ్చింది. ద్వంద్వ మోహాలు అంటే సుఖ దుఃఖాలు అనుకోవచ్చు. ఇంకా రకరకాలుగా ఉదాహరణలు మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మముందు కర్మలను అనరించు పాపములను పూర్తిగా నశింపజేసుకొని, అంటే ఇప్పుడు పూర్తిగా మనకు పాపాలు పుణ్యాలు ఏమి తెలియకుండా నశింపజేసుకొని ఉండడం అంటే భౌతిక కోరికలు లేకపోవడం. మెయిన్గా అదొకటి అనమాట ఫస్ట్. ఓకే. సో ఆ పాపాలన్నిటి నుంచి నశింపజేసుకుని అంటే ఓన్లీ పుణ్యకర్మలే చేస్తూ భగవంతుడినే తలుచుకుంటూ భగవంతుడి కార్యాలే చేసుకుంటూ ఉంటే మనకి మోహం అనేది ఏమి ఉండదన్నమాట. సుఖమైనా ఒకలాగే ఉంటాం, స్థిరంగా ఉండగలుగుతాం. దుఃఖమైనా ఒకలాగే ఉండగలుగుతాం అన్నమాట. సో ఈ మోహం నుండి అంతా విడివడిన వారై భక్తియుక్త సేవను దృఢ నిశ్చయంతో నెలకొందరు. ఇంకా నిశ్చయించుకున్నాం అన్నమాట. లేదు భక్తిలో నేను ఉంటాను, ఏది ఏమైనా సరే 6 100 100 6 అని చెప్తారు చూడండి. నేను భక్తిలో కృష్ణ కాన్షియస్ నుంచి ముందుకి వెనక్కి వెళ్ళే అవసరం లేదు, నేను ఇందులోనే ఉంటాను అనే దృఢ నిశ్చయం తీసుకున్న వాళ్ళు భక్తులు అవ్వగలుగుతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో అదనమాట లాస్ట్కి. సో HEAD. సో 4 రకాలుగా ఇవి చెప్పేసేయండి. అరుణా మాతాజీ హరే కృష్ణ చదవండి మాతాజీ. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ మీరు చదవండి మాతాజీ. ఓకే చదవండి. హియరింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా అవి కూడా చదవండి పక్కనే. శ్రవణం ధ్యానించే ముందు ఆయన గూర్చి శ్రవణం చేయుట తన గురించిన జ్ఞానాన్ని వెల్లడిస్తుంది. అరుదైన జ్ఞానం. హరి బోల్. 3 విధములైన జ్ఞాన సముపార్జనం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఈ ఎవ్రీవేర్ ప్రతి చోట భౌతిక మరియు ఆధ్యాత్మికతల యొక్క మూలం, అన్నిటి యొక్క సారం. హరి బోల్. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏ యాక్సెప్ట్ ఆర్ రిజెక్టెడ్ అంగీకరించుట లేదా నిరాకరించుట. శరణాగతిని కోరు నలుగురు జ్ఞాని ఉత్తమమైన వాడు భక్తులు అరుదైన వారు. ఉత్తమమైన వారంటే తప్పేం పడినట్టు. ఉత్తమమైన వాడు భక్తులు అరుదైన వారు. హరి బోల్. థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. డెమిగాడ్స్ దేవి దేవతలు తాత్కాలిక ఫలితాలు వారి లోకములకు చేరుదుము. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో జ్ఞాన విజ్ఞాన యోగము ఇది అన్నమాట. పరమ సత్య జ్ఞానము అని చెప్తున్నారు. పరమ సత్య జ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో హెడ్ కంప్లీట్ చేసుకున్నాము.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. మీరందరూ కూడా చక్కగా ఆదివారం అని ఆలోచించకుండా వచ్చారు, చూసారా? మీకందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం మాతాజీ. ధన్యవాద ప్రణాం. హరే మీరు కృష్ణ. చెప్పగలనే మేము రావడం అనేది కాదు మాతాజీ, మేము నేర్చుకోవాలి కాబట్టి మేము తప్పకుండా రావాల్సిందే వస్తాం. థ్యాంక్ యూ. ఏకాదశి దండోత్ ప్రణాం. నేను చెప్తానమ్మా, నాకు గుర్తుంది. ఇప్పుడు 12:20 అయింది, ఇంకో 5 నిమిషాలు చెప్తాను. ఓకే. లక్ష్మీ జగదీష్ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. ఇందాకడ్దా? ఇందాకడ్దే మాతాజీ. ఓకే, మీరు యూ హ్యావ్ చదవడానిక మీరు లోవర్ చేసుకోండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మీకు ఇంత స్లైడ్స్ చూపిస్తూ చెప్పిన విధానం మీకు అర్థమైందేమో మరి అని నేను అనుకుంటున్నాను. ఏ ప్రశ్నలు లేవంటున్నారు. సో నెక్స్ట్ క్లాస్లో ఏవైనా మనకి ప్రశ్నలు ఉంటే మీరు ఏదైనా పుస్తకంలో రాసుకోండి. ఒకరోజు మనం నిన్నటి అధ్యాయం గురించి, ఈరోజు అధ్యాయం గురించి ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం చర్చించుకుందాం. ఓకే. సో రేపు ఏకాదశి, సోమవారం. ఓకే, 21వ తారీఖు. సో మా గురువుగారు శ్రీ హిజ్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు ఏం ఆలోచించారంటే, ఆల్ గ్రూప్స్, ఇప్పుడు 18 అధ్యాయాలు నేను 2వ క్లాస్ తీసుకుంటున్నాను. సో పాత గ్రూపు, కొత్త గ్రూపు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రీచర్స్ 2 సార్లు అలా తీసుకోవడం జరిగింది. సో అరౌండ్ 10 to 12 గ్రూప్స్ యాడ్ అయినాయి. వీళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరితే మనకి ఎందరు వస్తారు ఏంటి, మనం చూద్దాం వాళ్ళ భక్తి ఏంటి అని ఆయన ఒక కామన్ ప్రోగ్రామ్ అనేది రేపు ఏర్పాటు చేశారు. రేపు అందరూ కూడా దయచేసి మేము మార్నింగ్ రాలేము అనుకోకుండా గురువుగారి కోసము మీరందరూ రండి. క్లాస్ స్టార్ట్స్ at 6:30, 7:30కి ఎండ్ అవుతుంది. ఏకాదశి వ్రత కథ హిజ్ గ్రేస్ శ్రీ గోవింద గిరివర గోవర్ధన్ ప్రభుజీ చెప్తారనమాట. సో ఏకాదశి వ్రత కథ ఆయన రేపు మార్నింగ్ చెప్తారు. ఇప్పుడు ఏమన్నా నియమాలు ఉండేవి అవి నేను ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే రేపు మార్నింగే మనం స్టార్ట్ చేయాలి కాబట్టి. సో మీరందరూ కూడా ప్లీజ్ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన వాళ్ళని కూడా ఎవరైనా ఈ క్లాస్ ఈరోజు అటెండ్ కాలేకపోతే అందరికీ మీరు ఒకరికి ఫోన్ చేసినా సరిపోతుంది. గ్రూప్లో చూడండి, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎవరెవరు రాలేదో వాళ్ళకి ఫోన్ చేసి రేపు చెప్పండి. గ్రూప్లో అన్ని గ్రూప్స్లో కూడా ఒక పోస్టర్ అనేది తయారు చేశారు. అది మన గ్రూప్లో కూడా నేను పెట్టాను, మీరు చూసి ఉంటారు అందరూ. సో మనం అందరం కూడా రేపు ఏకాదశి వ్రత కథ పొద్దున్న మార్నింగ్ గోవర్ధన్ గిరివరదాస్ ప్రభుజీ చెప్పింది మనం విందాము. అందరం ఏకమయ్యి అక్కడ ప్రజెంట్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మీకు అందరికీ అర్థమైందా? సో ప్లీజ్ డోంట్ యాబ్సెంట్ యువర్ సెల్ఫ్. అందరూ కూడా రండి, లేకపోతే ఈ 11 o'clock వాళ్ళు ఎవరు రాలేదు ఎందుకు అని నన్ను అడిగే అవకాశం కూడా ఉంది. ఓకే. హరే కృష్ణ మాతాజీ, దీంట్లోనే పెడతారా మాతాజీ రేపు? 11 o'clock మీకు పంపించేసాము ఆల్రెడీ. గ్రూప్ ఇదేనా మాతాజీ మాది? ఈ గ్రూప్ కాదు, లింక్ పంపించాము మార్నింగ్. మీరు గ్రూప్ లో పంపించాము. రేపు మార్నింగ్ లింక్ వేరే ఉంటుంది. ఇవి ఈ రోజు ఒక్కరోజు నేను పంపింది కాదు, పలుసార్లు వస్తూనే ఉంటుంది. ఈ రోజు 4-5 సార్లు రావచ్చు, రేపు మార్నింగ్ కూడా 2-3 సార్లు వస్తుంది 6:30 లోపు. సో మీరందరూ కూడా చక్కగా ఆ లింక్ లో జాయిన్ అవి ఏం చెప్తున్నారు, ఎంత భక్తులు ఎంతమంది వచ్చారు, ఈ సత్సంగ్ ఏంటి అన్నీ తెలుసుకోగలుగుతారు. మీరు ఆశ్చర్యపోతారు వస్తే ఆ గ్రూప్కి. హరే కృష్ణ. చాలా సీనియర్స్ ఉంటారు, సూపర్ సీనియర్స్ ఉంటారు. భక్తిలో నేను చెప్తున్నాను. నేర్చుకోబోయే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద ఆల్ ఏజ్ గ్రూప్స్ మనకి అక్కడ కనిపిస్తాయి. ఓకే. సో ఇక్కడ మనకి రేపు వ్రత కథ చెప్పుకోవాలంటే మామూలుగా ఎప్పుడు ఎలా యుధిష్ఠిరుడు ఎవరిని అడుగుతారు వ్రతం గురించి? కృష్ణ భగవాన్ అడుగుతాడనమాట. సో ఈ ఏకాదశి యొక్క పేరు కామికా ఏకాదశి అని అంటారనమాట. ఏమంటారు? కామికా
ఏకాదశి అని అంటారు. జూలై, ఆగస్టు మధ్యలో వస్తూ ఉంటుందన్నమాట. సో, అడుగుతాడు, "ఓ గోవిందా! ప్లీజ్ నాకు ఈ స్టోరీ ఏంటి? ఏకాదశి వ్రతకథ నాకు చెప్పండి" అని యుధిష్ఠిరుడు అడిగితే, గోవిందుడు అంటే సుప్రీం గాడ్ ఏమంటారు అనంటే, "సరే నేను చెప్తాను. ఎప్పుడు నేను చెప్పినట్లే ఈ వ్రత కథ కూడా నేను చెప్తాను. కానీ ఈ వ్రతం కథ ఎక్కడ ప్రారంభమైంది అనంటే, ఇక్కడ లార్డ్ బ్రహ్మ అంటే బ్రహ్మ దగ్గరికి నారదుడు వచ్చాడంట. సో, నారదుడు ఎవరు? బ్రహ్మపుత్రుడేనా? బ్రహ్మ మానసపుత్రుడు మాతాజీ. ఓకే. బ్రహ్మపుత్రుడు నారదుడు. బ్రహ్మ ఎవరి పుత్రుడు? కృష్ణమూర్తి నాభిలోంచి వచ్చిన అతను బ్రహ్మ. సో, బ్రహ్మని నారదుడు అడుగుతాడనమాట. అప్పుడు బ్రహ్మ చెప్తాడు, "ఓ మై డియర్ సన్ నారద, ఈ బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను చూడండి" అని చెప్పి చెప్తారు. ఏమి కామిక ఏకాదశి అంటే చాలా హైయెస్ట్ ఏకాదశి అంట. ఎలా అంటే ఇప్పుడు హార్స్ సాక్రిఫైస్, ఒక గుర్రాన్ని సాక్రిఫైస్ చేయడం అంటే అది గుర్రం ఎందుకు వదులుతారు? ఆ యొక్క వ్రతాన్ని ఏమంటారు? రాముడు చేశాడు కదా! ఆ వ్రతాన్ని ఏమంటారు చెప్పండి? అశ్వమేధ యాగం. యాగం చేసిన తర్వాత ఆ గుర్రాన్ని బలి ఇస్తారు. చాలా హైయెస్ట్ అన్నమాట. సో, అటువంటి ఫలితం మనకి లభిస్తుందంట. ఏంటి? కామిక ఏకాదశి చేసిన వాళ్ళకి. సో, ఎవరైతే భగవంతుణ్ణి, ఏ భగవంతుణ్ణి కొలవాలి అనంటే, ఎప్పుడు ఏదో ఒక దేవుణ్ణి కొలవండి, లేకపోతే ఈ ఈ బాధల్లో ఉండేవాళ్ళు ఈ వ్రతం చేశారు, అందుకే వీళ్ళకి మంచిగయింది. కానీ ఇక్కడ డైరెక్ట్‌లీ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ఆరాధించండి అని చెప్తున్నాడు. విష్ణుమూర్తిని ఆరాధించినప్పుడు మనకి ఇటువంటి ఫలితాలు. మనం ఎలాగో కృష్ణుడిని పూజ చేస్తున్నాం గదా! సో, ఇంకా కొంచెం శ్రద్ధతోని చక్కగా చేసినట్లయితే మనకి ఏమేమొస్తాయి? గదాధర అని అంటున్నాడు. సో, ఇప్పుడు మనం కాశీకి వెళ్ళి గంగలో మునగకుండా రాము కదా! సో, గంగలో ఎప్పుడైతే మునుగుతామో మనకన్ని పాపాలు గూడా నశించిపోతాయి అని చెప్తారు. అవునా కాదా? ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు గంగకి వెళ్ళలేము. కానీ ఈ యొక్క ఏకాదశి పాటించినట్లయితే గంగలో మునిగి ఎలా అయితే మనము శుద్ధీకరణ జరుగుతుందో మనకి, ఆ విధంగా జరుగుతుంది అని చెప్పారు. ఇంకోటి ఫారెస్ట్ ఆఫ్ నైమిషారణ్య at Pushkara, which is also place planet where I am formally worshipped. అంటే నైమిషారణ్యం వెళ్ళినప్పుడు అక్కడ పుష్కరిణి ఉంటది. చాలా విచిత్రంగా ఉంటది. ఆ నీరు క్రింద నుంచి ఎప్పుడు ఊరుతూనే ఉంటుందంట. అదే చక్ర స్నానం అంటారన్నమాట. చక్రంలాగా రౌండ్‌గా చేయబడి ఉంటది. అక్కడ గ్యాంజెస్‌లో చుట్టూ తిరగాల్సొస్తుందన్నమాట. అది కొంచెం గ్రిల్ అవన్నీ ఏర్పాటు చేశారు. ఆ స్నానం అంటే పూర్తిగా మనకి ఇక్కడి వరకు నీళ్ళొచ్చేస్తాయి. చిన్నపిల్లలు మునిగిపోతారు. ఎటువంటి హైట్‌లో వాళ్ళున్నా గానీ ఇక్కడి వరకు నీళ్ళు. అదొక మహిమ అన్నమాట. కింద మాత్రం చక్కగా రాళ్ళు, రప్పలు, ఇసుక అన్నీ ఉంటాయి. గ్రిల్ ఏర్పాటు ఉంటది. చుట్టూ తిరిగినంత ఆ యొక్క పుణ్యము ఈ ఏకాదశి చేస్తే వస్తుంది అన్నట్టు. నైమిషార్యం వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. కాశీ, అయోధ్య వెళ్ళిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. బట్ స్టిల్ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ కామిక ఏకాదశి చేస్తే ఆ యొక్క పుణ్యం కూడా మనకి లభిస్తుంది అని చెప్తున్నారు. అయితే మొత్తం ప్లానెట్ అంటాం గదా! ఈ గ్రహం యొక్క నడిబొడ్డు నైమిషారణ్యం అని చెప్తున్నారు. మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. సో, అందుచేత అక్కడ చక్రస్నానం చేసి అందరూ గూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారన్నమాట అక్కడ. అది పుణ్యం ఈ జన్మకి ఇది చాలు అన్నట్లన్నమాట. ఆ రకంగా. అటువంటిది మనకి ఇక్కడ ఇంట్లో ఏకాదశి చేస్తేనే వస్తుంది అని బ్రహ్మ నారదుడికి చెప్తున్నారన్నమాట. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే హిమాలయస్‌లో కేదార్‌నాథ్ ఉంది గదా! మీకు తెలుసా? శివుడిది కేదార్‌నాథ్ ఉంటుంది. వినుంటారు. ఓకే. విజిట్ చేయడం ఎంత కష్టమో అక్కడికి వెళ్ళి వచ్చిన ఫలితం కూడా మనకి లభిస్తుందంట. ఇంకోటి బేత్సెట్ కురుక్షేత్ర
ఇప్పుడు కురుక్షేత్ర అనేది మనం విన్నాము, చదివాము. ఓకే. సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం పట్టినప్పుడు కురుక్షేత్ర వెళ్తారంట అందరూ. వెళ్ళి అక్కడ స్నానం చేస్తారంట. అక్కడ గండకి రివర్ అని ఉంది. గోదావరి. సో, ఇక్కడ ఈ స్నానం చేసినంత ఫలితం గూడా వస్తుంది అని చెప్తుంటారనమాట. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, రేపు సోమవారం. సో, ఈ ఏకాదశి సోమవారము ఫుల్ మూన్ డే పూర్ణిమ రోజు వస్తుంది కాబట్టి, సో, సింహ అండ్ గురు యొక్క ఫలితాలు గూడా మనకి ఉంటాయి అని చెప్తున్నారు. సో, ఈ కామిక ఏకాదశి ఎందుకు ఇంత ముఖ్యము అని చెప్తే, ఇక్కడ ఏమంటున్నారు, లార్డ్ శ్రీధర దేవ విష్ణు ఈస్ గ్లోరిఫైడ్ బై దేవాస్, గంధర్వాస్, పన్నగాస్ అండ్ నాగాస్. అందరూ దేవలోకంలో నుంచి వచ్చి విష్ణువుకే ఈ ఏకాదశి రోజు పూజ చేస్తారంట. సో, ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ఆల్ ఏకాదశీస్ అని చెప్తున్నారు. అన్ని ఏకాదశిలోకి ఈ ఏకాదశి చాలా చాలా ముఖ్యము అండ్ అన్ని పాపాలని పోగొట్టే ఏకాదశి ఈ యొక్క ఏకాదశి అని చెప్తున్నారు. సో, ఇక్కడ ఇప్పుడు వన్ హూ ఫాస్ట్ ఆన్ ఏకాదశి attains much more merit than one who studies all spiritual literatures. చూసారా ఎంత మంచిగుందో. ఇన్ని వేదాలు, మహాభారతం, భాగవతం, రామాయణం ఇన్ని చదివే కంటే ఈ ఒక్క ఏకాదశి మనం ఫాలో అయినట్లయితే అవి చదివిన ఫలితం కూడా మనకి వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇంకోటి, దర్శనం ఆఫ్ తులసి ఆన్ కామిక ఏకాదశి రిమూవ్ ఆల్ సిన్స్, merely touching her feet, praying her removes all kinds of disease. సో, ఈ ఏకాదశి తులసి మాతకి చాలా చాలా ముఖ్యమైన ఏకాదశి అన్నమాట. తులసి మాతకి దండం పెట్టుకోవడము, ప్రదక్షిణం చేయడము, ఆమెకు పూజ చేయడము అనేది మనకి అన్ని పాపాల నుండి విముక్తి అవడమే కాకుండా రోగాల నుండి కూడా విముక్తి లభిస్తుంది అని చెప్తున్నారన్నమాట. సో, ఇక్కడ ఈవెన్ చిత్రగుప్త యమరాజా సెక్రటరీ cannot calculate the merit obtained by one who offers Srimati Tulsi Devi a perpetually burning ghee lamp. అంటే తులసి మాతకి మనం నెయ్యి దీపం యొక్క ఆరాధన చేసినట్లయితే చిత్రగుప్తుడు కూడా మన తప్పుల్ని లెక్కించలేడంట. మనం ఎన్ని పాపాలు చేసామో ఇంకా మర్చిపో అక్కడికి. సో, రేపటి ఏకాదశి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో, dear, this sacred Ekadasi to the Supreme Personality of Godhead, that all forefathers of one who offers bright ghee lamp to Lord Krishna on this day ascend to heavenly abodes and drink the celestial nectar there. చూసారా, మనం ఎప్పుడు నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మనం చనిపోయిన వాళ్ళు పెద్దల గురించి. సో, వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నారో మనకు తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మటుమాయమైపోయి భగవంతుడి దగ్గరికి, ధామానికి డైరెక్ట్గా చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే మనకు సంబంధించిన మన కుటుంబ సభ్యులు ఇంతకుముందు ఏ లోకానికి వెళ్ళారో మనకు తెలియదు. చనిపోయిన వాళ్ళ గురించి కూడా చాలా బాగా చెప్పారనమాట ఇందులో. అంటే డైరెక్ట్లీ దే గో టు గాడ్ అని చెప్తున్నారు. సో, ఇక్కడ these words Brahma, ఇక్కడ ఒక్కొక్కసారి బ్రాహ్మణ్ణి చంపిన పాపము అని అంటారు. అయితే తెలుసో తెలియకో బ్రాహ్మడు చనిపోయి ఉంటాడు మన చేతుల్లో ఏదో కారణం చేత. సో, ఆ బ్రాహ్మణ్ణి చంపిన పాపం తులసిమాత చుట్టూ తిరిగితే పోతుంది అని యాని కాని చాపాపాని అని మనం పాడుకుంటూ తిరుగుతాం. ఓకే. సో, అలాంటి అది ఒక పెద్ద హత్య, మహాపాపకం అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి అబార్షన్స్ చేసుకుంటారు. అంటే పిల్లల్ని కావాలని వద్దనుకోవడం, శస్త్రచికిత్స ద్వారా అబార్షన్స్ చేసుకుంటారు. గర్భంలోనే పిల్లల్ని తీసేయడం అన్నమాట. సో, అలాంటి పాపం కూడా మటుమాయమైపోతుందంట రేపు. మనం తెలిసి తెలియక కొన్ని పాపాలు చేసి ఉంటాం. ఈ జన్మ అని కాదు, ఏదో జన్మలో చేసి ఉంటాం, మనకు తెలియదు అది. సో, ఈ రేపు కామిక ఏకాదశి చేసినట్లయితే ఇటువంటివన్నీ కూడా
killing a Brahmana or sin of killing an unborn child in the womb. And it promotes one of the spiritual world by making one supremely meritorious. Adi. One who kills the innocent Brahmin. Adi అయిపోయింది. However, you should not think beforehand that you can ఇక్కడ చాలా చక్కగా చెప్పారనమాట మళ్ళీ. ఓహో! ఈ కామికా ఏకాదశి చేస్తే మనకి ఈ పాపాలు పోతున్నాయి అని చెప్పి అలా మనం ప్లాన్ చేయకూడదంట. సరే వీడు బ్రాహ్మడు అయ్యాడు కానీ ఏదో తప్పు పని చేశాడు. నాకు ఒక హాని చేశాడు. వీడిని ఇవాళ చంపేసి రేపు నేను కామికా ఏకాదశి చేస్తే ఆ ఫలితం మనకి వస్తుంది. ఈ పాపం రాదు కదా అని మనం ఎప్పుడు కూడా అలా కావాలని చేయకూడదంట. పొరపాటున ఏదో జరిగిపోయిన దానికి ఎక్స్‌క్యూజ్ అనేది ఉంటుంది అని చెప్పారనమాట. సో అది. సో అన్‌పనిష్డ్. తర్వాత ఎవరైతే ఈ గ్లోరీస్ ఆఫ్ కామికా ఏకాదశి నమ్మకంతోని, ఫెయిత్‌తోని వింటారో ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్స్ అండ్ రిటర్న్ హోమ్ బ్యాక్ టు బ్యాక్‌వర్డ్. దట్ ఈస్ విష్ణులోక వైకుంఠ. సో ఇవన్నీ మనం పాటించి చేసినట్లయితే విష్ణులోకాలకి ధైర్యంగా చక్కగా కరెక్ట్‌గా వెళ్ళిపోతాము అని బ్రహ్మ నారదుడికి చెప్తే ఇవన్నీ కూడా మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరుడికి చెప్పారంట. ఎందుకు తులసి మాత ఇంత పవిత్రము ఈరోజు అంటే మనం తులసి వివాహాన్ని చేస్తాం కార్తీక మాసంలో. మీరు కొంచెం రీకలెక్ట్ చేసుకోండి. అవునా? చేస్తామా? ద్వాదశి చేస్తాం మాతాజీ. చేస్తాం మాతాజీ. ఇక్కడ వివాహం చేస్తున్నాము. ఇక్కడ ఈ స్టోరీ ఏంటి అంటే ఈ చతుర్మాస్ బిగినింగ్ లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తులసి మాత ఎప్పుడు ఈ చాలా మంచి భక్తిమాత అన్నమాట. సో వెళ్తూ ఉండి వినాయకుడిని చూస్తుందంట. హిమాలయస్‌లో ఎక్కడో ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అయితే వినాయకుడిని కోరుకుంటుందంట, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. వినాయకుడికి కోపం వస్తుంది. నువ్వు నా తపస్సు భంగం చేసిందే కాకుండా ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటానంటావు అని చెప్పేసి, లేదు నేను చేసుకోనని తిరస్కరిస్తారంట. తిరస్కరిస్తే అప్పుడు ఆమెకి కోపం వస్తుంది. ఓహో! నన్ను నువ్వు తిరస్కరిస్తావా అని చెప్పేసి ఆమె చాలా కృష్ణ భక్తురాలు అయినప్పటికీ కూడా అలా మోహం చెందింది. అప్పుడు ఆమె ఏమంటది, నీకు 2 భార్యలు ఉంటారు చూడు ఫ్యూచర్‌లో, నువ్వు అసలు పెళ్లి చేసుకొని బ్రహ్మచారి అనుకుంటున్నావు, కానీ నీకు 2 భార్యలు వస్తారు అని ఆమె శపిస్తదంట. ఓహో! నన్నే నువ్వు శపిస్తావా? నీకొక రాక్షసుడు భర్తలాగా వస్తాడు చూడు అని ఆయన శపిస్తాడంట. అప్పుడు వాల్యూ ఆఫ్ వినాయకుడిది ఈమెకు తెలిసిపోయి చాలా భయమేసిపోతుందనమాట. వినాయకుడిని శరణు కోరుకుంటే లేదు ఇది జరగవలసింది కాబట్టి శంఖచూడు అనే రాక్షస కులంలో ఉండే అతను నీకు భర్తలాగా వస్తాడు. ఆ తర్వాత నువ్వు విష్ణుమూర్తినే భర్తలాగా పొందుతావు. తులసి మాతవయ్యి దివ్య లోకాల్లో నీ యొక్క నామం బాగా వృద్ధి చెందుతుంది, ప్రాచుర్యంలోకి వస్తుంది అని చెప్తాడంట. అప్పటి నుంచి ఇంకా ఆమె కృష్ణుడికి పూజ చేసుకుంటూ ఇంకా కృష్ణుడు మయం అనమాట. ఇంకా శంఖచూడు అనే రాక్షసుడితో రాక్షస జన్మ అయితే ఎత్తాడు కానీ ఆయన కూడా ఒక కృష్ణ భక్తుడు అనమాట. సో చాలా ఉద్ధవ అని ఒక మంచి కృష్ణ భక్తుడు ఈ జన్మ ఎత్తుతాడు. ఏంటి అని అంటే, సరే ఈమె మీద మోజు పడ్డాడు, వీళ్ళకిద్దరికి పెళ్లి చేద్దాము అనేది కృష్ణ భగవానుడి యొక్క ప్లాన్. అవన్నీ చాలా పెద్ద స్టోరీస్. సో ఇక్కడ వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. ఈ చాలా భక్తి అన్నమాట, పతిభక్తి ఎక్కువ తులసి మాతకి. కృష్ణుడికి పూజ చేసినట్లే పతికి కూడా అంత ప్రేమ. ఆ పూజ వల్ల ఈ శంఖచూడు అనే రాక్షస జన్మ ఎలా ఉంటుందంటే, ఈయన ముల్లోకాల్ని ఎలేసి దేవతలందరినీ బాగా కష్టపెడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తారు, ఏదో ఒకటి చేయండి లేదంటే ఇప్పుడు ఇంకా మిమ్మల్ని కూడా గెలుస్తాడు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకా ఏదో ఒక మాయ చేసి శ్రీకృష్ణుడు కృష్ణుడు శంఖచూడు లాగా తులసిమాత ఇంటికి వెళ్ళి యుద్ధం గెలిచినట్టు అవన్నీ చూపిస్తారు. సో అలా ఈ భర్త అని అనుకుంటుంది అనమాట తులసిమాత. పూజ చేస్తుంది, నైవేద్యం పెడుతుంది. మేబీ అక్కడ యుద్ధంలో గెలిచారేమో. ఇలా ఎప్పుడైతే ఆమె ఆ పూజ మానేస్తుందో వ్రతము, శంఖచూడు ఇక్కడ ఓడిపోతాడు, యుద్ధంలో ఓడిపోయి మరణించడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు భటులు పరిగెత్తుకుంటూ వచ్చి, క్వీన్ కదా ఈమెకు చెప్తారు. చెప్పేసరికి మరి నువ్వెవరు అని అప్పుడు నిలదీస్తే చూస్తే కృష్ణుడు.
నీకు నేను ఇంత భక్తి చేస్తే నువ్వు ఇలా చేస్తావా నన్ను అని, నువ్వు ఒక శిల అయిపోవాలి అని శాలిగ్రామం చేసేస్తుందనమాట ఆమె. శాలిగ్రామం చేసేసి ఆమె కూడా ఇంకా నేను ఉండను ఇక్కడ అని విరజా నదిలాగా మారిపోతుందంట. ఆ తర్వాత ఆమె యొక్క హెయిర్ ఒకటో రెండో వెంట్రుకలు పడి తులసి మొక్కలాగా వస్తుంది అని చెప్తారనమాట. అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో అలా అందుచేత రేపు కామికా ఏకాదశి రోజు మనం కొత్త తులసి చెట్టును పెట్టుకోవచ్చు, తులసి మాలలు తులసి సమర్పించుకోవాలి. అలా అని చెప్పి ఏకాదశి ద్వాదశి రోజు తులసిని తెంపకూడదు. మన ఇంట్లో తులసి కొనుక్కొని తెచ్చుకోండి, లేదా ఈ రోజే మీ ఇంట్లో ఉంటే కలెక్ట్ చేసుకొని పెట్టుకొని రేపు ఎల్లుండి తులసిని మనము పూజ చేయొచ్చు, కానీ మనం వేరే విధంగా తెంపకూడదు అని చెప్తారు ఏకాదశి ద్వాదశి రోజుల్లో. సో అలా తులసి యొక్క పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత కృష్ణుణ్ణి ఎలాగైతే శాలిగ్రామాల్లాగా ఉండమని శపిస్తుందో మళ్ళీ ఆమె చాలా బాధపడుతుంది అనమాట. నేను శపిస్తుంటే నువ్వు ఊరుకున్నావు ఎందుకు కృష్ణ, అది నిన్ను భర్తలాగా పొందాలనుకున్నాను కదా అని అన్నప్పుడు అప్పుడు వివాహం చేసుకుంటాడు అనమాట. అదే తులసి వివాహం మనము ద్వాదశి రోజు కార్తీక మాసంలో చిలుక ద్వాదశి అని చెప్తామన్నమాట. సో ఇంత పెద్ద స్టోరీ ఉంది. సో ఈ కామిక ఏకాదశి రోజు ముఖ్యంగా తులసి మాతను పూజించండి, తులసి మొక్కలు పెట్టుకోవండి. ఇంకెక్కువ చేసుకోవడం అనేది మనం చేసుకున్నట్లయితే మన అన్ని పాపాలు ఎప్పుడెప్పుడో ఎన్నో జన్మలు ఉండే పాపాలన్నీ పోతాయి. మన పెద్దలు చేసిన పాపాలు కర్మలు అన్నీ పోయి అందరూ కూడా కృష్ణధామానికి వైకుంఠానికి చేరుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చాలా తేలిక ఉపవాసం ఉండడం అనేది. ఏకాదశి ఫుడ్ పళ్ళో ఫలాలో నీరో ఏదో ఒకటి తీసుకోండి, కానీ ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. అండ్ రేపు మీరు ప్రభుజీ ఏం స్టోరీ చెప్తారో మీరు వినండి. నేను చాలా వెతికాను అక్కడ ఇక్కడ, లాస్ట్లో యూట్యూబ్లో ఈ స్టోరీ కొంచెం తెలిసిన విషయమే కాబట్టి అది చెప్పాను. రేపు ప్రభుత్వాన్ని కూడా రేపు వినాలి అసలు వ్రతకథ. కాకపోతే నియమాలు మీకు ఈరోజు తెలిస్తే రేపు మార్నింగ్ నుంచే మీరు స్టార్ట్ చేసుకుంటారు కదా అని నేను చెప్పడం జరుగుతుంది. మనం ఎప్పుడు ముందు రోజు చెప్పుకుంటాం కదా ఈ గ్రూప్లో. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ రిమైండ్ చేశారు. ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యే ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై తులసి మాత की జై, కామికా ఏకాదశి की జై. హరే కృష్ణ. అంటే చెట్టు పెట్టచ్చా మాతాజీ? హరే కృష్ణ. రేపు పెట్టుకోవాలి, ఎన్ని చెట్లు పెట్టుకుంటే అంత మంచిది అంట. ఓకే మాతాజీ. ప్రభుత్వుడే మన పాపాలని మర్చిపోతాడంటే మీరు ఆలోచించండి. తులసి మాతకి నైవేద్యం చేయొచ్చు, డెకరేషన్ చేయొచ్చు చక్కగా. అలా రేపు 11 ఉంటది కదా మాతాజీ? 11 క్లాసా? క్లాస్ ఉంటుందమ్మా. మన క్లాస్ ఎక్కడ పోదు. 18 రోజులు ముగించుకునేదాకా నో హాలిడే. వేరేది అన్నట్టు. ప్రొద్దున్న ఏకాదశి స్టోరీ గురించి. హరే కృష్ణ మాతాజీ. గంగా వాటర్ గురించి ఏదో చెప్పారు, నేను వినలే మాతాజీ. కాశీ వెళ్ళి గంగలో మునిగితే ఎన్ని పాపాలైతే పోతాయో రేపు కామికా ఏకాదశి పాటిస్తే ఆ ఫలితం మనకు వస్తుంది అని చెప్పారు. నిన్ననే నాకు వచ్చింది మాతాజీ. కాశీ వెళ్ళారు, పక్క ఇంటి వాళ్ళు తెచ్చిచ్చారు మాతాజీ. గంగ నీళ్ళు చిలకరించుకోండి చక్కగా. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఏకాదశి పాటించినప్పటి నుంచి చాలా బాగుంది మాతాజీ. ఎంతో హాయిగా ఉంటుంది. యాక్చువల్లీ సైంటిఫిక్ గా మనం చూసినట్లయితే కూడా మన శరీరం కూడా చాలా తేలిక అవుతుంది. ఏమన్నా జబ్బులు ఉంటే వెళ్ళిపోతాయి. ఆ విషయం కూడా చెప్పారు కదా రేపు కామికా ఏకాదశి. yes మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. Thank you so much మాతాజీ. వండర్ఫుల్ క్లాస్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. చాలా హ్యాపీ అనిపించింది మాతాజీ. తులసి మాత గురించి తెలుసుకోవడం కూడా ఆనందంగా ఉంది. ఇంకా నాటుకోవచ్చు అంటున్నారు కదా, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. రేపు పెట్టుకోండి అమ్మా. తులసి మాతని రేపు పూజించాల్సిందే తప్పకుండా. అది నాకు అనుమానం ఉండే మాతాజీ, రేపు అది నాటాలా వద్దా అని మీరు క్లియర్ చేశారు. ఓకే.
అదే అంటే ఐ మీన్ తులసి మొక్కని ఇలా పెంచుతాం కదా, అంటే వేరే దాంట్లో పాట్ లో పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు. రేపు ఎంత విస్తారం చేస్తే అంత మంచిది అని చెప్తున్నారు. ఓకే అన్ని ఓకే. డిజైర్ ట్రీలో ఉన్నాయి, మీరు చూసి చదువుకోండి. మీరు థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. చాలా వండర్ఫుల్ మాతాజీ, క్లాస్ అయితే ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈరోజు మనం మంచి ప్రార్థన చేసాం అనుకోవాలి. గురు కృప కలిగింది. నిన్న ఎందుకో తొందరపడ్డాము, ఇటు అటు పరిగెత్తడంలో కరెంట్ పోయింది. యాక్చువల్లీ కొంతసేపు పోయింది, కొంత డిస్టర్బెన్స్ అనిపించింది. థ్యాంక్ యూ. తెలిసిన విషయాలైనా వింటుంటే ఇంకా వినాలి అన్నట్టుగా ఆసక్తి అనిపిస్తుంది మాతాజీ. అదే కదా భాగవతం యొక్క రుచి, కృష్ణుడి యొక్క రుచి ఇలా ఉంటది అన్నమాట. ఇంత టేస్ట్ మనకి ఏ సినిమా చూసినా రాదు, ఎక్కడికి వెళ్ళినా రాదు. ఓకే, ఎండ్ చేద్దామా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. श्री श्रीमद एसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय। वांछा कल्पतरुभ्यस्य कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय। श्री श्रीमद भक्ति वेदांत सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। श्री राधा मदन मोहन की जय। श्री राधा गोपीनाथ की जय। श्री राधा गोविंद जी की जय। श्याम कुंड की जय। राधा कुंड की जय। गिर गोवर्धन की जय। मायापुर धाम की जय। श्री वृंदावन धाम की जय। गंगा मैया की जय। यमुना मैया की जय। तुलसी देवी की जय। भक्ति देवी की जय। हरनाम संकीर्तन की जय। सामवेद भक्त वृंद की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much for joining and making the class very interesting. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. రేపు కూడా ఇదే సమయానికి ఈ క్లాస్ ఉంటుంది, కానీ రేపు మార్నింగ్ మాత్రం అందరూ అక్కడ ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇంకా గురువుల నోట్లోంచి మీరు ఏకాదశి వ్రత కథ విన్నారనుకోండి, శ్రవణం అన్నిటికంటే ముఖ్యమని ఈరోజు మనం లెసన్లో నేర్చుకున్నాం. సో మీరు శ్రవణం చెయ్యండి, రేపు అందరూ జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి ఆ లింక్ ద్వారా జాయిన్ చేయించండి. ఓకే, అదే మన గురువు గారు సంతోషిస్తారు. గురువు సంతోషించారు, శిక్షా గురువులు సంతోషించారంటే మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ వస్తాయి. తొందరగా గోలోకంకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్.